ఎస్ కమ్ ఇన్. ఎవరయ్యది? నమస్కారం మేడం, నేనే. నువ్వా? నిన్ను రావద్దని ఫోన్ చేసి చెప్పాను కదా, మరి ఎందుకు వచ్చావు? మీరు అన్నది నిజమే, కానీ మా డైరెక్టర్ మిమ్మల్ని కలిసి బాగా చూసి పర్సనల్ గా రిక్వెస్ట్ చేయమన్నారు, అందుకే వచ్చా. చాలే లోపలికి రా. స్టూపిడ్. 8 రోజులు షూటింగ్ అని చెప్పి 20 రోజులు చేశాడు. చూడవయ్యా ఇంటిని. అద్దాల భవనంలో ఉండే ఇంటిని కిష్కిందలా చేశాడు కదయ్యా. కంగారు పడకండి మేడం, అన్నీ నేను సరి చేస్తాగా. చాలే నోర్మై. షూటింగ్ అయ్యి ఇన్ని రోజులైంది, ఒక్కసారైనా ఇటువైపు వచ్చి కనిపించారా? మీ పని అయిపోయింది కదయ్యా, ఎందుకు వస్తారు? అది కాదయ్యా, మీ సినిమాలో హీరోయిన్ తండ్రి చచ్చిపోయాడని నా మొగుడు ఫోటోకి దండేశారు. నా మొగుడు ఏమన్నా చచ్చాడనుకున్నారా? అదీ కాక షాడు తీయాలంటూ నా సామాన్లన్నీ ఇలా పగలగొట్టారే, అదెవరు తెచ్చిస్తారు? మేడం అది లేదు ఇది లేదు. ఇక నుంచి నా చోట్లో షూటింగ్ చేయడానికి నేను ఒప్పుకోను. చాలా ప్రాబ్లం అయిపోద్ది, కంటిన్యూటీ జంప్ అయిపోద్ది. రేపు ఒక రోజు చాలు. ఒక్క రోజు కాదు, 1 గంట కూడా కుదరదు. ఎక్కడయ్యా మీ డైరెక్టర్? ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నారు మేడం. ఇంట్లో ఉన్నాడా? ఉండు, నేనే ఫోన్ చేస్తాను. నేనే కాశీనాథ్ని. హలో, చెప్పండి లత గారు. ఏమిటి సార్, మీ ప్రొడక్షన్ మేనేజరు మా ఇంటికి వచ్చారు. ఇంకో రోజు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, ఇల్లు కావాలని అడిగారు. రేపు మాకు కావాలి, లేదంటే చాలా ప్రాబ్లం. సారీ సార్, రేపు మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది సార్. లతాజీ, కొంచెం అడ్జస్ట్ చేసుకుని మీ ఇల్లు ఇస్తే తొందరగా నా పని పూర్తి చేసుకుంటా. అది కాదు సార్, ఇంటి నిండా గెస్ట్లు ఉన్నారు, వాళ్ళ ముందు మీరు పని చేసుకుంటానంటే. ప్లీజ్ లత గారు, ఎలాగైనా మీరు మనసు పెడితే. ఏం చేయను. చూడండి సార్, పై పోర్షన్ ఫ్రీగా ఉంది, అక్కడ చేసుకుంటారా? సారీ లతాజీ, మాకు కావాల్సిందే కింది పోర్షన్. చాలు. అది కష్టమేనే. పొద్దున్నే వచ్చి 1 గంటకల్లా ముగిస్తారా? ముందు మీరు ఒప్పుకోండి, మేమంతా మిషన్ లా చేస్తాం. అసలు పని చేసినట్టే ఉండదు, చాలా స్మూత్ గా. హాల్లో 2 షాట్లు, కిచెన్ లో 1 షాట్, బాత్రూమ్ లో 2 షాట్లు, ఆ తర్వాత బెడ్రూమ్ లో అరగంట పని, అంతే. మీకోసం ఒప్పుకుంటున్నాను. మరి మీ పేమెంట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. బెడ్రూమ్ లో పని అయ్యాక పేమెంట్ దానికి అదే వస్తుంది, ఓకే? మన ఇందులో పెట్టుకో సినిమా బ్యాలెన్స్ షూటింగ్ అందులో పెట్టుకోమంటున్నాను. నిజంగా డైరెక్టర్ గారు, మీ మాటలు వింటుంటే అన్ని త్రిబుల్ మీనింగ్స్ లా వినిపిస్తున్నాయి. దానికి నన్నేం చేయమంటారు? నేను శ్రీరాముడి వేషం వేసి సింగిల్ మీనింగ్ లో మాట్లాడినా జనం డబుల్ మీనింగ్, త్రిబుల్ మీనింగ్ అంటున్నారు. నేనేం చేయను? అనుకుంటాను సార్, ఈయన తిరుపతి గోవిందయ్య గారని. నమస్కారం సార్. ఇదేంటి కొట్లో ఉంకరాలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి? ఏదో చిన్న వ్యాపారిని. తిరుపతిలో 4 బట్టల షాపులు ఉన్నాయి, ఆండవాళ్ళు 4 చీరలు ఎత్తుతా ఉండారు. మిమ్మల్ని పెట్టే ఓ సినిమా ఎత్తాలని నాకు ఆశగా ఉండదు సార్లు. ఏంటది? సినిమా ఎత్తడమా? అదే సినిమా తీస్తానంటున్నారు. అదేనయ్యా, అదే సార్లు. నేను ఎత్తే సినిమా మా ఊళ్ళో ఓ సంవత్సరం వాడాలా. బాగా ఆలోచించే అందుకు నువ్వే సరైన వాడు అని ఎంచుకునే మీ కాడకు వచ్చినలేండి. మా ఇందులో పెట్టుకో సినిమా పూర్తవగానే బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే సినిమా తీయాలనుకుంటున్నాను. సార్, మిమ్మల్ని ఒప్పిస్తానని మాటిచ్చి విని తీసుకొచ్చాను సార్. అది సరే, కానీ నేను. మీరు కాదంటే ఊళ్ళో నా పరుగు పోద్దండి. ఎలాగైనా సరే నాకు సినిమా ఎత్తి పెట్టాలి డైరెక్టర్. అది సార్ ఓనండి సార్, సూపర్ పార్టీ ఇతను. ఓ పని చేయండి సార్, 4 రోజుల తర్వాత రండి. ఈలోగా నా షూటింగ్ పూర్తవుతుంది, అప్పుడు ఏ విషయం చెప్తాను. సరే సార్, 4 రోజుల తర్వాత వస్తాం. అయ్యో నువ్వు ఉండవయ్యా. అదేంటంటే గోవిందయ్య గారు, డైరెక్టర్ గారిని కొంచెం ఆలోచించుకునివ్వండి. మీరు రండి. అయ్యో ఏంది ఆలోచించేది? ఆయన ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు అర్జెంట్ గా అడ్వాన్స్ ఇచ్చేది పోలా. ఇద్దాం కానీ మీరు రండి. మీరు అడ్వాన్స్ ఇచ్చారంటే ఆయన అయిపోయిన సినిమాని పూర్తి చేసేసుకుంటాడు. మీరు మళ్ళీ తిరుపతి పోయి సినిమాకి అడ్వాన్స్ నేను చెప్తాను కదా, మీరు రండి. ఇద్దరు కానీ నేను ఇప్పిస్తానుగా. అయ్యా అయ్యా, పక్కింటికి వెళ్ళవయా. నేనే స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఎవర్రా అదే నా ఇంటికి వచ్చి నా పేరు పెట్టి పిలుస్తున్న ముష్టిగాడు? నేనే స్వామి, పెళ్ళిళ్ళ బ్రోకర్ని. పాండురంగాన్ని తెలియలేదా? ఏమిటయ్యా ఈ అవతారం? ఎవరన్నా కొంచెం రేపు చేశాడా? ఎగదాడి చూస్తున్నారా? ఏమే పార్వతి, పాండురంగా వచ్చాడు, రావే. వస్తున్నానండి. అమ్మయ్యా, మొత్తానికి వచ్చాడు. ఒరే వాసు, పెళ్లిళ్ళ బ్రోకర్ పాండురంగయ్య వచ్చాడని మీ అన్నయ్యతో చెప్పరా?
సరే అమ్మా చెప్తాను. అన్నయ్య పెళ్లిళ్ళ బ్రోకర్ వచ్చాట, నిన్ను పిలుస్తున్నారు. మళ్ళీ వచ్చాడా బ్రోకర్ గాడు? సంబంధాలు తేవద్దని ఎన్నిసార్లు చెప్పినా రావడం మాత్రం మానడు. నాకు పెళ్లి వద్దు వద్దు అని మొత్తుకున్నా వీడి వదలడే. వీడి పెళ్లి చేసి పంపించాలి. ఇదేంటయ్యా, క్యాబరే డాన్స్ ఆడొస్తున్నావా ఏంటి? నవ్వండి నవ్వండి, అంతా మీ వల్లే. నా వల్ల నేనేం చేశానయ్యా? ఇంకేం చెయ్యాలి? మీ పేరు చెబితేనే చాలు అందరూ కాటకొకలా కరుస్తున్నారు. ఏమండి అసలు ఏం జరిగిందో కనుక్కోండి. చెప్తారు తల్లి. మీ అబ్బాయికి పెళ్లి సంబంధం చూడడానికి మీ దగ్గర 500 రూపాయలు తీసుకున్నాగా, ఇక్కడి నుంచి తిన్నగా ఈశ్వరరావు ఇంటికి వెళ్ళాను. ఓహో పాండురంగయ్య, రావయ్యా రా, కూర్చో. ఏమిటి వారం రోజుల్లో వస్తానని 1000 రూపాయలు తీసుకెళ్ళావు, 2 నెలల తర్వాత వచ్చావు కదయ్యా బాబు. ఊరికే వచ్చిపోయే కంటే పని ముగించుకున్న తర్వాతే వద్దామని రాలేదంతే. అయితే పని పూర్తి చేసుకునే వచ్చావన్నమాట. మరి నేను తలపెట్టిన పని అవ్వకుండా రాను. ఆ? చూడండి మీ అమ్మాయి ఎలా సిగ్గుపడుతోందో. సర్లే విషయం చెప్పు. చెప్తాను. వాళ్ళు వరకట్నం తీసుకోరట. ఆ అబ్బాయి అవుటివాడు కాదు కదా? కట్నం తీసుకొని వాళ్ళంతా నీకు అవిటి వాళ్ళేనా? ఉద్యోగం మిషన్లా పనిచేస్తాడు, అంత చురుకు. ఇంతకీ అబ్బాయి ఎవరో చెప్పవయ్యా. అబ్బాయి సినిమా హీరో కాశీనా. ఇంతకీ ఏమన్నారు? పిడుగు లాంటి డైలాగ్ కొట్టారు. హైదరాబాద్ లో ధనవంతుడు ఎవడైనా ఉంటే చూడు, వాడు మా అమ్మాయిని ఉంచుకుంటాడేమో అడుగు. ఈశ్వరా, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? లేకపోతే ఏమిట్రా, సినిమా నా కొడుకు నా కూతురించి పెళ్లి చేస్తానుకుంటున్నా? సినిమా వాళ్ళు ఏం చేసినా దాని గురించి పెద్ద చెడుగా చెప్పుకుంటారు. మిగతా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా దాని గురించి మాత్రం పట్టించుకోరు. నీలాంటి బ్రోకర్ల వల్లే మా సినీ గ్లామర్ అంతా దెబ్బతింటుంది. ఇప్పుడే ఏమైంది? ఇంకా ఉంది. వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా పట్టుబదల విక్రమార్కుళ్ళ మధ్యలో విఠలరావు గారింటికి వెళ్ళాను. ఇవన్నీ ఎందుకు? ఎందుకేంటి, మీకే అంత దూరం నుంచి వచ్చారు కదా, మీ వల్లే మా అమ్మాయి పెళ్లి కాబోతోంది. నిదానంగా తినండి. వద్దండి వద్దండి, మొహాట పడకుండా తినండి. ఇంతకీ వరుడు ఎవరనేది చెప్పనే లేదే. అయ్యో భోంచేసాక చెప్తారులేండి. చక్కటి భోజనం కదా స్వామి, నిదానంగానే తినండి. కాస్త నెయ్యి తీసుకురావే. మీరు చెప్పండి. చెప్తాను. అపరిచితులు సినిమా చూసారా చెప్పండి. ఓ సూపర్ సినిమా. తెలుగులో అలాంటి చిత్రం ఇంతవరకు రానే లేదంటే నమ్మండి. సరే, అనుభవం సినిమా నేను చూశాను, భలే సినిమా అది. అందులో చిన్న వయసులో అమ్మాయికి పెళ్లి చేస్తే ఏమవుతుందని హాట్ సీన్స్ సెక్సీగా చూపించారు. మీరు అర్ధరాత్రి అనే సినిమా చూసారా? నేను చూశాను. ఏమే, కాస్త పాయసం తీసుకొచ్చి పోయివే మాకు. పాండురంగయ్య గారు, భార్యాభర్తల మధ్య దాంపత్యంలో ఏదన్నా సమస్య వస్తే డాక్టర్కి చూపించుకుని సలహా తీసుకోవాలన్న విషయమే ఆ సినిమాలో ఇంపార్టెంట్ మ్యాటర్. అది సరే, వచ్చినప్పటి నుంచి తమరు కాశీనాథ్ చిత్రాల గురించే సుత్తేస్తున్నారు కదా, కాశీనాథ్కి ఏమైనా? ఇదిగో చూడండి, ఆ కాశీనాథే నేను మీ అమ్మాయి కోసం తీసుకొచ్చిన పెళ్లి కొడుకండి బాబు. వీళ్ళేమన్నారు? ఒప్పుకున్నారా? విషయం ఏంటో చెప్పకుండా ఏడుస్తావేంటయ్యా? ఆ బోడి హీరోకి నా కూతుర్ని వల్ల ఎరా, ఆ సెక్స్ సినిమాలు తీసేవాడికి నా కూతుర్ని ఇవ్వాలా? నీ అబ్బా. మీ అబ్బాయికి నేను వధువు చూసేలోగా నా పెళ్ళం విధవ అయ్యేలా ఉంది. మీరు వద్దు, మీ సంబంధం వద్దు, మీ కమిషన్ వద్దు. గుడ్ బై. నేను అప్పుడే చెప్పాను, నా మాట విన్నావా? నువ్వు తీసే సినిమాల వల్ల మనం పరువు పోతుందిరా. నేనేం చేశాను? నేనేమి చూడకూడని సినిమాలు తీయడం లేదు కదమ్మా. ఇప్పుడు జరుగుతున్న భాగవతాన్నే సినిమాగా తీసి జనాలకు చూపిస్తున్నాను. ఆ సినిమాలే విరగబడి చూస్తున్నారు, తీసేవాడిని మాత్రం తెగ తిడుతున్నారు. అందుకే అందరూ మొహం మీద ఊస్తున్నారు. జరిగింది జరిగినట్టు తీస్తే ఎక్కడలేని కోపం వెర్రి జనాలకి. చాలే నోరు మీరా. చూడండి, ఇంకోసారి నాతో చెప్పకుండా పెళ్లి ప్రయత్నాలు కానీ తలపెట్టా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. జాగ్రత్త. పెళ్లి అంటే ఏమండి, ఏం చేద్దామండి? వాడు పెళ్లి మాట ఎత్తితేనే ఎగిరెగిరి పడుతున్నాడేంటి?
వాడు ఎగిరి పడితే నేను ఊరుకుంటానా? ఇలా చూడు, ఒక అమ్మాయి వీడి కోసం ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటుంది. అలా అని మనం ఎన్నాళ్ళు ఎదురు చూస్తామండి. ఏమండి, ఒక ఐడియా. ఏంటి? పెళ్లి చూపులప్పుడు వాసును చూపించి ఆ తర్వాత ముహూర్తం టైంలో మా అడిగట్టిస్తే భలే ఐడియానే నీది. ఆ. ఆహా. నువ్వు చెప్పినట్లు చేసావనుకో, పాత చెప్పులతో ఎడాపెడా వాయించి జైల్లో వేసి ఊసలు లెక్క పెట్టిస్తారు బియ్యంకులు. చెప్పొచ్చింది ఐడియా. పెద్దోళ్ళు ఏమన్నారంటే 1000 అబద్ధాలు ఆడినా ఓ పెళ్లి చేయమన్నారు. అందులో మోసం చేసి మోసం మోసం ఆహా ఆహా దొరికింది. ఏమిటండి? ఈ కొడుకు పిల్ల దొరికింది. ఎక్కడ? దొరికింది దొరికింది ఆ? దొరికింది దొరికింది ఆ దొరికింది. ఏమండి, అమ్మాయి దొరికిందని అక్కడ వెతుకుతున్నారే? ఉండవే చెప్తాను. చిక్కింది. ఆ, 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 ఆ. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మీ అక్కయ్య బావా? వీళ్ళ పక్కన ఉన్నది ఎవరు? సీత, మీ అక్కయ్య కూతురు. ఆ ఈ పిల్లే నీ కోడలు. ఆ? దీనికి వాడు ఒప్పుకుంటాడా? ఆ ఒప్పుకుంటాడా? ఒప్పిస్తాను. ఆ? కాశీ కాశీ. ఏంటి నాన్న? ఏంట్రా ఇది? ఎవరో ఏదో అన్నారు, నువ్వెందుకు ఫీల్ అవుతావు? ఏనుగు వెళ్తుంటే ఎన్ని కుక్కలు మొరగట్లేదు? ఏంటి సుత్తి? నీ కోసం ఒక అమ్మాయి పుట్టిందిరా బాబు. నా కోసం ఒక అమ్మాయి పుట్టకపోయినా పర్వాలేదు. అది కాదురా. చూడు నాన్న, ఆడవాళ్ళందరూ కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా ఓ మహిళా చిత్రం తీసి నా తడాకా ఏంటో చూపించే వరకు నేను పెళ్ళే చేసుకోను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. నన్ను తిట్టే వాళ్ళందరికీ సమాధానం చెప్పి తీరుతాను. అది సరే, ఒకే ఒకసారి ఫోటో చూడరా. నేను చూడను. నా మాట వినరా. కావాలంటే మీరు చూసుకోండి. బాబు ఒకే ఒకసారి చూడరా. ఛే, నిద్ర అంతా పాడు చేశావు. కాశీ రే రే. అమ్మా, కాఫీ గిఫీ ఏం లేదా? ఇస్తున్నానురా. ఇదిగో కాఫీ. ఎలా ఉంది? రోజులాగే ఉంది. ఈ రోజు ఏంటి స్పెషల్? నేను అడిగింది కాఫీ గురించి కాదురా, దీని గురించి. నువ్వు సుత్తు మొదలు పెట్టావా? ఒకసారి చూడరా, నీకెలా ఉందో చెప్పు. ఆ? నేలకేసి కొట్టాలనుంది. అన్నయ్య ఒక్క నిమిషం. ఏంటి? ఏంటి చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. చేసుకో. అమ్మా నాన్నతో చెప్పనా? మా పెళ్లికి ఒకరు అడ్డుగా ఉన్నారు. అడ్డు తొలగిస్తే పోలా? అడ్డు తొలగించడం అంత ఈజీ కాదు. నన్నేం చెప్పంటావు? అమ్మా నాన్నకి ఆ అమ్మాయి అంటే ఇష్టమే, కానీ ఈ పెళ్లికి అడ్డుగా ఉంది నువ్వే. ఓహో, నువ్వు వాళ్ళతో కలిసి నాటు వాడుతున్నావా? ఇలా చూడు, నాకంటే ముందు నీ పెళ్లి జరగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నేను అనుకున్నది సాధించే వరకు నాకు పెళ్ళొద్దు, వద్దు వద్దు. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు బాగా తెలుసు. డైరెక్టర్ అనుభవం అర్ధరాత్రి లాంటి నాకు మంచి సినిమా తీసి పెట్టండి. సిద్ధాంత్ అడిగి సినిమాకి టైటిల్ కూడా రెడీ చేసినానండి. అయితే టైటిల్ కూడా పెట్టుకుని వచ్చారా? ఓ పేరేంటి? శృంగార నాయకుడు కాశీనాథ్ అందించే దెబ్బ మీద దెబ్బ. ఆ? ఇది టైటిలా? అవును సార్. ఈ టైటిల్ అయితే మన సినిమా ఏమవుతుందో తెలుసా? సిల్వర్ జూబ్లీ సార్. జూబ్లీ కాదు, సెన్సార్ వాళ్ళు సరుకు సాగదీసి కట్ చేస్తారు. నేను ఇప్పుడు ఆ టైప్ సినిమాలు తీయదలుచుకోలేదు. లేడీస్ సెంటిమెంట్ పిక్చర్స్ తీయాలనుకుంటున్నాను. తీసుకోండి. నేను సస్పెన్స్ కోసం అపరిచితులు చేశాను, కామెడీ కోసం అనుభవం చేశాను, మొగుడు పెళ్ళాల కోసం అర్ధరాత్రి సినిమా చేశాను. ఈసారి లేడీస్ కే చేస్తాను. సార్, సూపర్ లేడీ సబ్జెక్ట్ అయ్యా. ఈ పిక్చర్ లో ఆడవాళ్ళు షార్ట్ షార్ట్ కి తట్టుకోలేక కన్నీళ్లు కార్చాలి. పోయి పోయి మీరు ఇలాంటి సినిమా తీస్తే సెన్సార్ చేస్తారా సార్? అంటే ఏంటి నీ మాటలకు అర్థం? అన్నయ్య, ఊరు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. కమ్ టు విలేజ్, డోంట్ మిస్ ఫంక్షన్. మీరేమన్నారు? మేమేం అనలేదు, మీరే కదా లేడీస్ కి ఏదేదో చేస్తామన్నారా? తమిళ హిందీ సినిమాల వల్ల ఆడవాళ్ళకి అస్సలు గౌరవం లేకుండా పోయింది.
ఆ సినిమాలు చూసిన జనం రోడ్డు మీద వచ్చిపోయే ఆడవాళ్ళకి కాళ్ళకి మట్టిలు ఉన్నాయా, నుదుటి కుంకుమ ఉందా అని చూడకుండా బొడ్డు ఎక్కడుందా అని వెతుకుతున్నారు. పాపం వాళ్ళకి పెళ్ళైనట్టు తెలియాలంటే తాళి బొడ్డుకు కట్టుకోవాలేమో. చూస్తూ ఉండండి, ఈ సినిమా చూసే జనాలకి భూతద్దం పెట్టి చూసినా బొడ్డు కనిపించకుండా తీస్తాను. 100 నోట్లు ఇద్దామా? 500 రూపాయలు కట్టలేవండి, ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా వినండి, రంభ ఊర్వశి మేనక. ఎలా ఉంది టైటిల్? ముగ్గురు హీరోయిన్స్. లేడీస్ కి చేస్తాడంట. చిన్నప్పుడు చూసాను త్రిబుల్ ఈ డబ్బా ఈ డైరెక్టర్ ఏం చేసినా ఆ వాసన వస్తానే ఉంటది. ఏమంటున్నావు నువ్వు? ఏం లేదు. ఈ సినిమా కథ ఏమిటంటే, కాశీనాథ్ చేంజ్ అయ్యాడు, నో మోర్ సెక్సీ మేజ్, ఇకపై ఓన్లీ కన్నీరే సెంటిమెంట్ ఇది. డౌరీ ప్రాబ్లం, శారీ ప్రాబ్లం, వంచనైన కుంతి, విధవయైన ఇంటి, ప్రేయసితో సరసం, భార్యతో వీరసం, నొసటి మీద కుంకుమ, మెడలో తాళి. కాశీనాథ్ చేంజ్ అయ్యాడు, నో మోర్ సెక్సీ మేజ్, ఇకపై ఓన్లీ కన్నీరే సెంటిమెంట్ ఇమేజ్. ఆ రంభ ఊర్వశి మేనకనే నాకు సెటప్ చేయొచ్చు కదా. నువ్వు నా ప్రొఫెషన్ మార్చేస్తున్నావు. ఇది పక్కా లేడీస్ సెంటిమెంట్ పిక్చరు. అదెంత అడగవయ్యా? సార్ మీ రేట్ ఎంతో చెబితే అది తర్వాత చూసుకోవచ్చయ్యా. మా ఊళ్ళో ఫంక్షన్ ఉంది, అదే టెలిగ్రామ్ వచ్చింది కదా. నేను 15 రోజులు ఊళ్ళో ఉండు, అక్కడి నుంచి రాగానే ఫోన్ చేస్తాను. ఈలోగా నా అసిస్టెంట్స్ కింద పైన స్కానింగ్ చేసి అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. ఇదిగో ఈ అడ్వాన్స్ తీసుకొని నువ్వు ఉండవయ్యా, ఈ అడ్వాన్స్ తీసుకోండి. సరే సరే, మిగతాది థ్యాంక్ తర్వాత యూ. చూద్దాం. ఇలా చూడండి, నేను ఊరి నుంచి రాగానే ఫోన్ చేస్తాను. షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం. అయితే మేము బయలుదేరుతాం. వస్తాం సార్. ఓకే ఊరిని త్వరగా వచ్చి ఓకే. కాశీ ఆ? కాశీ ఒక్కసారి ఫోటో చూడరా, మళ్ళీ మొదలెట్టావా? ఒకే ఒక్కసారి చూడరా. ఉమ్. 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 ఏమండి? చించేశాడు. ఆ? నేను వదలనే, నేను వాడి అబ్బని. వీళ్ళిద్దరికీ నేను లింకు తగిలిస్తాను. ఈ పిల్లే వాడి పెళ్ళాం. ఆ? ఓ. ఛే. ఆ? అయ్యో, జాగ్రత్త అండి, పడిపోతాయి. ఈ 3 బ్యాగులు మోయడానికి ఏంటి నాన్న ఇది? అంటావరా అంటావు, నువ్వు మోస్తేనే వీటి బరువు ఏంటో తెలుస్తుంది. ఉమ్. అది కాదురా, మారుతి, హోండా, బెంజి ఎన్నెన్నో కార్లు వస్తున్నాయి, తీసుకోరా అంటే లక్కీ కార్ అని డబ్బా కార్లు తీసుకొచ్చి కష్టపెడుతున్నావు. వదిలేరా. లక్కీ కార్ అంటే కొత్త పెళ్లి కూతురు లాంటిది. శోభనం గదిలో ఇబ్బంది పెట్టింది కదా అని దాన్ని వదిలేసి ఇంకో దాన్ని చేసుకోం కదా. ఇది అటువంటిదే. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే లోపల 30 సార్లు అయిపోయింది. ఈ బరువులు మోసే బదులు ఆ కారు మోసుకొచ్చుంటే ఎప్పుడో వచ్చేవాళ్ళం. పెట్టావుగా ఐరన్ లెగ్, అందుకే ఆగిపోయింది. అరే అన్నయ్య వదిన వచ్చారండి. రండి రండి రండి. అన్నయ్య అక్క బావా, ఏం మావయ్య? ఏం బాబర్ది, బాగున్నావా? ఎవరైనా ఈ బరువు దింపితే నేను బాగుంటాను. దింపండి. లేవు, పర్వాలేదు వదినా. ఇవ్వు వదినా. ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగున్నావా అక్క? ఏంటి నడుచుకుంటూ వస్తున్నారు? అంతా వీళ్ళ లక్కీ కారు మహిమ దారిలో అయిపోయి నా నడువులు ఎరగొట్టింది. అవును, వాసు ఏడి? వాడికి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయన్నాడు మావయ్య. వాడు ఏదో వంకతో తప్పించుకుంటున్నాడు. ఎక్కడ నిలబెట్టి మాట్లాడుతున్నావు? వాళ్ళని లోపలికి రానిస్తావా లేదా? మర్చిపోయాను, రండి. అవును, రండి. ఆ డీల్ బామ్ ఎక్కడా? కాశీ, మీ కారు రిపేర్ అవడానికి 15 రోజులు పడుతుంది. ఎన్ని రోజులైనా పర్లేదు. మళ్ళీ ఆ ఊరు చేరే లోపల ఎన్నిసార్లు ట్రబుల్ ఇస్తుందో.
అమ్మా ఎలా ఉన్నావమ్మా? ఒరే నిన్ను చూసి ఎన్నాళ్ళైంది నాయనా. నేను వచ్చేసాను కదా, ఎందుకమ్మా కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కావురా. ఆనంద బాష్పాలు కదా బామ్మ. చాలేరా నా ముద్దులు మనవడా. ఆ రోజు షూటింగ్ వచ్చినప్పుడు వారం తర్వాత వస్తానని చెప్పెళ్ళావుగా. ఇప్పుడు వచ్చాను కదా. బాగున్నావురా మనవడా. ఓ నెంబర్ 1 లా ఉన్నా. అవును ఇదేంటి బామ్మ ఈ కలర్ ఎవరికి? ఇది ఇంట్లో అందరికీ అలవాటైందిరా. ఓహోహో గ్లామర్ కుటుంబం భలే భలే. అవును నువ్విప్పుడు ఎలాంటి సినిమా తీస్తున్నావురా? అమ్మా మొదలెట్టావా? మాట్లాడి ఉండక. ఏరా నీకు గుర్తుందా, అమ్మ సినిమా విషయాలు మొదలు పెట్టిందంటే తెల్లారిపోతుంది. అంతా నా పెళ్ళంలాగా. ఏమండి కాస్త నోరు మూసుకుంటారా? నేను చెప్పింది నిజమే కదా సుశీల. నా కోపం వచ్చిందనుకో అంతే. నీ కూతురు మొగుణ్ణి కొట్టేసేలా ఉంది. ఓ కాశీ నువ్వు రావడం మాకు చాలా సంతోషం. నాకు తెలుసు మావయ్య, బామ్మని అత్తనే మిమ్మల్ని చూడాలనిపించి షూటింగ్ పోస్ట్ పోన్ చేసి వచ్చా. ఇలా మాట్లాడుతూనే ఉంటారా, కాఫీ తాగడానికి వస్తారా? రెడీ. కాశీ కాశీ ఇప్పుడు ఏం సినిమా తీస్తున్నావురా? ఇప్పుడు ఆ. రంభా ఓర్వశి మేనక అని ఆ. ఆడవాళ్ళంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చే సినిమా తీస్తున్నా. అది కాదురా, మీ తెలుగు సినిమాలు తీసే వాళ్ళకి ఏడుపు సినిమాలు తప్ప ఇంకే సినిమాలో తీయడం తెలియదేమిట్రా? కాశీ నా మాట విను. అనుభవం అర్ధరాత్రి లాంటి మసాలా సినిమాలు తీస్తే ఎవరైనా చూస్తారు. అయ్యో అలాంటి చిత్రాలను తీసినందుకే నన్ను అందరూ చెత్త దర్శకుడు అంటున్నారు. అంతేకాదు శ్రీరాముడి వేషం వేస్తే ఆ డైలాగుల్లో డబుల్ మీనింగ్ వెతుకుతున్నారు. అందుకే ఈసారి డిఫరెంట్ గా మహిళా ప్రేక్షకుల హృదయాలను కదిలించి కన్నీరు కార్చేలా సెంటిమెంట్ సినిమా తీస్తాను, నువ్వు చూస్తూ ఉండు. తీస్తావు సరే, చూసేది ఎవరు? అంటే అది కాదు కాశీ, నీ సినిమాలు కోడి పలావ లాంటివి. వాళ్ళు దానికి అలవాటు పడ్డారు. అలా కాకుండా ఇప్పుడు ఉప్పు లేని పప్పు పెడతానంటే ఎలా? కాశీ వాళ్ళ సంగతి వదిలేయి. నా మటుకు నాకు నీ సినిమాలో సీన్లన్నా డైలాగులన్నా ఎంతో ఇష్టం. నాకే కాదు మీ తాతయ్య కూడా ఎంతో ఇష్టం. నువ్వు ఆ టైపు సినిమాలే తియ్యి. బుర్ర తింటున్నావా? అల్లుడు ఇప్పుడేగా వచ్చింది, కనీసం కాఫీ కూడా తాగనివ్వా? అయ్యో నేనేం చేశానమ్మా? కాశీ ముసలి సినిమా సుత్తి మొదలెట్టిందంటే తెల్లారినట్టే. నువ్వు పదా. అయ్యో నేనే వద్దన్నానా? నాకేం పని లేదనుకున్నావా? వెళ్ళవయ్యా, మీ అత్తయ్య పిలుస్తుంది. అది కాదు బామ్మ. కాశీ, నువ్వు రావయ్యా. కాశీ నువ్వు రావయ్యా. అయ్యో అయ్యో అత్త, అసలు విషయం మాట్లాడమంటే వట్టి సినిమా విషయాలు మాట్లాడుతున్నారే. అయ్యో అది కాదు అల్లుడు గారు, హీరోని పల్లో వేసుకోవాలంటే దానికి లీడ్ సీన్ ఉండాలిగా. చూస్తూ ఉండండి, ఈ అన్నపూర్ణమ్మ స్కెచ్ వేసిందంటే డీలే. నువ్వు మమ్మల్ని అందరినీ మర్చిపోయావనుకున్నాను. నేనెలా మర్చిపోతాను అత్తయ్య? అత్తయ్య ఆ? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, సీత ఎక్కడుంది కనిపించే? కాశీ సీత నీకు గుర్తుందా? అలా అంటావేంటి అత్తయ్య? నేను అనుభవం షూటింగ్ వచ్చినప్పుడు బావా బావా పన్నీరు భావన పెట్టుకు తన్నారని ఆట పట్టించేది తెలుసా? అది అప్పటి మాట. అది ఇప్పుడు నీకు ఎదురుగా వచ్చి నిలబడినా నువ్వు గుర్తుపట్టలేవు. నేనేమన్నా దద్దమ్మనా? మన సీత ఎలా ఉన్నా సరే నేను గుర్తుపడతాను. అదేం కాదు, గుర్తుపట్టలేవు. అంటే అంటే నువ్వు దాన్ని గుర్తుపట్టడం అసాధ్యం. నాకు అసాధ్యమా? పందెం కడతావా? 100 రూపాయలు పందెం. ఏంటత్తయ్య నీకు ఇంకా పందాలు గట్టి అలవాటు పోలేదా? సరే సీత ఎక్కడున్నా సరే తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. ఛాలెంజా? ఛాలెంజ్. అవును సీత మన ఇంటి చుట్టుపక్కలే ఉంది కదా? ఆహాహాహా. అది కనిపెట్టాల్సింది నువ్వు. ఓకే. ఇక్కడున్నావా సీత? సారీ చీర. అయ్యో నేను సీతను వెతుక్కుంటూ. పర్వాలేదు బాబు. అది కాదండి, నేను సీతను వెతుక్కుంటూ లోనకొస్తే ఈలోగా చీర జారి. జారిపోయిన చీర గురించి ఇప్పుడు ఎందుకులేండి. కాశీ గారు
ఇవిడెవరో మీకు తెలియదు కదా, నా చెల్లెలు ప్రియాంక అత్తు సిమ్రాన్ లా ఉంది కదండి. చూడండి సార్, మీరు ఏమైనా మా ప్రియాంకతో మాట్లాడాలనుకుంటే మీరు పర్సనల్ గా మాట్లాడ మాకేం అభ్యంతరం లేదు. నువ్వు రావే పోదాం. స్వీట్ గా మాట్లాడు. స్వీటే ఏమండి ఆ, కాశీ అడి నాకు తెలీదు. తప్పించుకుపోయాడా? ఆ. ఎక్కడికి పోతాడు? ప్రియా ఏ మాత్రం ఛాన్స్ వచ్చినా వదలొద్దు, గట్టిగా పట్టుకో. అవును చెల్లి. ఆహాహా, ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడు. ఏం చేసావు? ఇంకేం చేయాలి? నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుని నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసినందుకు మీ ఇద్దరు కలిసి నా కూతురికి ఎసరు పెడుతున్నారా? ఏమి సీతను కాశీకిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసి మేమంతా షష్టిపూర్తి నాటకం ఆడుతుంటే నువ్వు నీ మరదళ్ళ లైన్ లో పెడుతున్నావా? చూడు, నువ్వు ఇలా చేస్తున్నావని ముసల్దానికి తెలిసిందో నీ పీక పిసికేస్తుంది. జాగ్రత్త. అందమైన ఆధరాలే అందుకోన తుమ్మెదలా కన్నె బుగ్గ గిల్లుకోనా నిన్ను మల్లె మొగ్గై అల్లుకోనా కోరికంత దాచుతున్న కన్నె గులాబీ తీటినంత నంచుకోన లేత జిలేబీ నంగ నాచి అత్త కూతురా అరే బొంగోలు పొట్ల గిత్తరా నంగ నాచి అత్త కూతురా ఒంగోలు పొట్ల గిత్తరా అట్ట చూస్తే గొయ్యి అరే ఇట్ట చూస్తే నుయ్యి అట్ట చూస్తే గొయ్యి ఇట్ట చూస్తే నుయ్యి ఏమి చెయ్యను ఓహో ఓహో అంటావేంది కన్నె మొగ్గ సిగ్గా చాచా అంటావేంది ఆకు చాటు పింద అది శోభన రాత్రి చూపిస్తాలే ఆ తీరే రోజు ముందు ఉందే చీ అంటూ ఓల చూపులెందుకు అంటూ చెంప సిగ్గులెందుకు నంగ నాచి అత్త కూతురా అదే బొంగోలు పొట్ల గిత్తరా
నంగనాచి అత్త కూతురా ఒంగోలు పొట్ల గిత్తరా అట్ట చూస్తే గొయ్యి ఇట్ట చూస్తే నుయ్యి ఓ ఇట్ట చూస్తే గొయ్యి ఇట్ట చూస్తే నుయ్యి ఏవి చెయ్యను ఓహో ఓహో, ఓహో. అలాగా అవునక్క నా కొడుకు ఓసిన నంగనాసి అత్త కూతురా నువ్వు ఒంగోలు పొట్ల గిత్తవి కాదుటే అని డూయట్ పాడేశాడు. అమ్మా బలే బలే బలే. ఆ తర్వాత అంతే కాదక్క నీ కూతురు ఏంటి బావా సాంబ్రాణి కడ్డీలా సన్నగా ఉన్నామని ఎగతాళి చేస్తే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నేను ఇక్కడ ఉన్ననాళ్ళు రుచికరమైన వంటలు చేసి పెట్టు, చక్కగా తిని కండలు పెంచుతా. మనవడు బాగా ఫాస్ట్ గా ఉన్నాడు. అవునమ్మా ఆ. మనం వాళ్ళిద్దరిని గమ్మేసి అతికించాలనుకుంటే వాళ్ళు గమ్ము లేకుండానే అతుక్కునేశారు. అయ్యయ్యో అలా అయితే నా షష్టి పూర్తి సీనే క్యాన్సిలా? అబ్బా ఊరుకోండి, బండి సరైన ట్రాక్ లోనే వెళుతుందిగా, మనకంతే చాలు. అంతే అంతే. ఆ అత్త తీ 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 100 రూపాయలు తీ. బావా నిన్ను గుర్తుపడితే 100 రూపాయలు ఇస్తానని అత్తయ్య నా దగ్గర పందెం కాసింది. తీ 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 తీ. అసాధ్యుడి. ఆ. అత్తయ్య నాకు ఈవేళ భలే ఆకలిగా ఉంది. నేను లోపలికి వెళ్ళి లుంగి కట్టుకుని వస్తాను, నువ్వు భోజనం రెడీ చేయి. భోంచేయడానికి లుంగి ఎందుకు? ప్యాంటు టైట్ అత్తయ్య. నీ కూతురు ఇలా ఉంటే నువ్వేం పని చేస్తావు, బాగా తిని కండలు పెంచు అంటుంది. ఆ. అమ్మా ఏంటమ్మా 100 రూపాయలు పందెం? అది పందెం కాదమ్మా, అల్లుడు గారికి ఇచ్చే మామూలు. మరీ అంత సిగ్గా? అక్కడికి వెళ్ళి ఆడుకుందాంరా. రండ్రా. నేనెవరో తెలుసా? ఓ తెలుసు, ఎవరు? కాశీమాయ. ఎక్కడికి వెళ్తున్నారు? ఆడుకోవడానికి. ఏయ్, ఇక్కడున్నారా? అయ్యో 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 అయ్యో. బావా ఆ, నువ్వే చెప్పావుగా లావ్ అవ్వాలని. అయ్యో అయ్యో అయ్యో. చూడు బావా, స్నానం చేయమంటే తప్పించుకొచ్చేసారు. నేను స్నానం చేసే వచ్చాను. నేను కాదా? ఓహో, అబద్ధం చెప్తున్నావా? నిన్ను ఏయ్, ఆగు. ఆగురా. ఏయ్, ఆగురా. నిన్ను. బావా బావా ఒకసారి కింద చూడు. అమ్మయ్యా. ఏంటి మరదల పిల్ల పైకి ఎగురుతున్నావు? చీర ఇరుక్కుపోయింది బావా. చీర తీయాలంతే కదా, నేను చేస్తానుండు. ఏమిట్రా కాశీ, ఉట్టి కొడుతున్నట్టు అలా ఎగురుతున్నావేంది? లేదు, చీర తీయాలని ట్రై చేస్తున్నా. నీకేమన్నా బుద్ధి ఉందంట్రా? నువ్వు దాన్ని ఎత్తుకుంటే అది చీర అందుకుంటది కదా. అవును కరెక్టే, వెరీ సింపుల్. రావే ఎత్తుకుంటా. ఏంటి ఏదో అయినంత ఫీలింగ్ ఇచ్చావు? అయ్యో.
బావకి కాశీ బావకి సీతాదేవికి ఎప్పుడో బ్రహ్మ ముడివేశాడు. కుర్రాడేమో కటే ముక్క, కుర్రది ఏమో పెది కాలే, విడదీయడం మహా కష్టం. పెళ్లి వద్దు అనే బావకి డీలు వేసి డీలు డీలు. ఇది పెళ్లి డీల్, డీల్ డీల్, ఇది మ్యారేజ్ డీల్, డీల్ డీల్, ఇది పెళ్లి డీల్, డీల్ డీల్, ఇది మ్యారేజ్ డీల్. బావని లైన్ లో పెట్టు, శోభనం ఎప్పుడు అడుగు. బావని లైన్ లో పెట్టు, శోభనం ఎప్పుడు అడుగు. యౌవనానికి తెస్తు పెట్టి పెళ్లి చేసే డీలు డీలు. డీల్ డీల్, ఇది పెళ్లి డీల్, డీల్ డీల్, ఇది మ్యారేజ్ డీల్, డీల్ డీల్, ఇది పెళ్లి డీల్, డీల్ డీల్, ఇది మ్యారేజ్ డీల్. బావని బల్లో వేసుకో, పెళ్లికి సిద్ధం చేసుకో. పెళ్లి గిల్లి అంటే విరిచేస్తానే కిళ్ళి. తోసే షాడవాడు గట్టిగాను పట్టుకోవే, అల్లాడిస్తానుండు. అత్తమావ పెళ్ళి అల్లుడి నోట్లోకి, 20 ఏళ్ళకి పెళ్ళి ఇష్టం లేదంటే కష్టం. సౌత్ నార్త్ మ్యారేజ్ అయితే లైఫ్ అంతా బలిపి. డీల్ డీల్, ఇది పెళ్లి డీల్, డీల్ డీల్, ఇది మ్యారేజ్ డీల్, డీల్ డీల్, ఇది పెళ్లి డీల్, డీల్ డీల్, ఇది మ్యారేజ్ డీల్. పిల్లకి సిగ్గే అందం, అందం చందం అంటే అందాల పోటీ కాదే. ఆటే మారిపోయే, గోలే చెయ్యకు పిల్ల, డీల్ డీల్, ఇది పెళ్లి డీల్, డీల్ డీల్, ఇది మ్యారేజ్ డీల్, డీల్ డీల్, ఇది పెళ్లి డీల్, డీల్ డీల్, ఇది మ్యారేజ్ డీల్. డాక్టర్, ఏమైంది మా అమ్మాయికి? అది ఏమైందో నేను చెప్పడానికి ముందు మీరంతా గుండె దిట చేసుకోవాలి. డాక్టర్ గారు, అసలు ఏమైందో చెప్పండి. చెప్తాను. ఏమైంది ఏమిటని మీరు ఇలా కంగారు పడడం కంటే అసలు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో ఆలోచించడం మంచిది. అవన్నీ తర్వాత ఆలోచిస్తాం. ముందు సీతకి ఏమైందో చెప్పండి. సీతకి కంటి చూపు పోయింది. దానికి విచిత్రమైన వ్యాధంటండి, అందుకే కళ్ళు పోయాయి. అయ్యో, పట్టు చీరండి అది. ఎలాగో పెట్టవే. ఆ, నాన్న
ఏమిటిదంతా? ఈ రోజు ఊరెళ్తున్నాం. ఊరికా? ఈ రోజా? ఏ ఇక్కడే ఉంటావా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఊరికెళ్ళడం ఏమైనా బాగుంటుందా? అంటే ఆ, గుడ్డిదాన్ని చూస్తూ ఇక్కడే కూర్చుంటావా? అమ్మా నీకేమన్నా న్యాయంగా ఉందా చెప్పు. సీత నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు, కళ్ళు పోయాయని తెలిసిన తర్వాత మాట మారుస్తున్నారా? మాట మార్చక ఆ గుడ్డిదాంతో నువ్వెలా కాపురం చేస్తావు? సర్లే నువ్వు బయలుదేరు. ఒకవేళ నాకే అలా జరిగితే ఏంటి కాశీ? వీళ్ళు ఊరికి వెళ్తారంట. ఊరికా? కాశీకి డబ్బింగ్ ఉంది, కొత్త సినిమా షూటింగ్ వేరే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేసి వెళ్తారా? సీత వెన్నెల్లాంటి జీవితం చీకటైపోయింది. ఈ విషయం తెలియగానే సుశీల దాని మొగుడు ఇద్దరు మూటా ముళ్ళ సర్దుకుపోయారు. ఇక మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మామయ్య మీరేం బాధపడకండి, మేమెవరం ఊరికెళ్ళాం. అలాగంటే ఎలారా? అక్కడ ప్రొడ్యూసర్లు ఎదురు చూస్తూ ఉంటారా? 10 రోజులు లేట్ అయితే కొంపలే మునిగిపోవాలే. మామయ్య మేము ఇక్కడే ఉంటాం. లేదు, మనం వెళ్ళే తీరాలి. అవును వెళ్ళి తీరాలి. వెళ్తే మీరు వెళ్ళండి, నేను రాను. కాశీ అంతే. చూసావటే ఎంత పౌరుగా మాట్లాడుతున్నాడో నీ కొడుకు. ఏమండి దాని రోగం వీడికి అంటుకుంటుందేమో. అమ్మా అమ్మా అత్తయ్య ఒక పని చేయండి, సీతని తీసుకుని హైదరాబాద్ వచ్చేయండి. అక్కడికి వచ్చి ఏం చేయమంటావు? అత్తయ్య. అమ్మా ఓ సీత బావా రా. పిలిస్తే నేనే వచ్చేవాడిగా, అందరూ ఇక్కడే ఉన్నాం. పిలిచాను బావా, ఎవరు రాలేదు. అందరూ నా గురించి ఆలోచిస్తున్నారా? ఓ అదేం లేదు, హైదరాబాద్ లో నా ఫ్రెండ్ మంచి కంటి డాక్టర్, అతని దగ్గరికి వెళ్తే. నమస్కారం సార్. రాబాబు, ఏంటి విషయం? సుధాకర్ గారి ఇంటికి వెళ్ళాను. అమెరికా నుంచి అబ్బాయి వచ్చాడో లేదో కనుక్కోమన్నారుగా, కనుక్కున్నాను. అతను వస్తున్నాడంట. ఈ ఆదివారం అమ్మాయిని చూడడానికి వస్తున్నారట. ఏమండి? ఇక దీనికి పెళ్ళలా అవుతుంది. దీనికి 2 కళ్ళు పోయాయి. మామయ్య ధైర్యంగా ఉండండి మామయ్య. సీత ఏమైంది సీత, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకేం చేయను బావా, నాన్న మాటలో వెళ్ళేదా? ఏమన్నారు? ఇంకేమనాలి, దానికి పెళ్ళి ఎలా అవుతుంది? దానికి 2 కళ్ళు పోయాయి, అంతా మా తలరాత అల్లేదు. ఊరుకో సీత, ఆయన ఏదో అలా అన్నారు, దానికి నువ్వు. చాలు బావా, ఇంకా అబద్ధం చెప్పి నన్ను మోసం చేయకు. నేనేం మోసం చేశాను నిన్ను? నాకు చూపు పోయిందని తెలుసు కూడా నీకు వీక్నెస్, బీపీ డౌన్ అయింది, కొద్ది రోజుల్లో తగ్గిపోతుందని నువ్వు చెప్పింది అబద్ధం కాదు. సీత నీకు నిజంగా చూపు వస్తుంది. ఇంకా నమ్మించాలని చూడకు బావా, నాకు చూపు రాదు. నాకు పెళ్లి జరగడం అనేది పగటి కల బావా, పగటి కల బావా. సీత నీకు చూపు వస్తుంది, పెళ్లి కూడా అవుతుందని చెప్తున్నానుగా నేను. నిజంగానా? అవును. అలా అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏం మాట్లాడవే? నాకు చూపు వస్తుంది అని నువ్వు చెప్పిన మాట నిజమే అయితే చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? సీత నా మాట విను. మాట మార్చుకు బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకో బావా, చేసుకోవా. అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు, నా జీవితమే అంధకారం అయిపోయింది. సీత అది కాదు సీత. వదలు బావా. సరే, కళ్ళు లేని నీకు నేను కనుపాపనవుతాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. అమ్మయ్య, మొత్తానికి సీత ప్రాబ్లం తీరింది. కాశీ, పాలు తీసుకో. ఇవ్వు మామయ్య, పాలు తాగేసి హాయిగా పడుకుంటాను. ఇది నీకు కాదు, సీతకి. సీత నీకోసం గదిలో ఎదురు చూస్తోంది. ఈ రోజు నీకు దానికి శోభనం కదా. ఆ? తమాషాగా ఉందా? నాకు సీతకి ఫస్ట్ నైట్ చాలు. ఆవేశపడకయ్యా, కొంచెం ఆలోచించు. చూడు, ఫస్ట్ నైట్ అంటే నాకు తెలుసు, నీకు తెలుసు, కానీ సీతకేం తెలుసయ్యా? అది శోభనం రాత్రి గురించి ఎన్నో కలలు కంటూ ఉందయ్యా. కాశీ, నువ్వెలాగైనా ఈ మాత్రల్ని పాలల్లో కలిపి తాగించి మాట్లాడుతూ కూర్చున్నావంటే హాయిగా నిద్రపోతుంది. పొద్దున్నే లేవగానే ఫస్ట్ నైట్ అయిపోయిందని అనుకుంటుంది. కాశీ, నా కూతురికి ఎప్పటికైనా చూపు వస్తుందని నా ఆశ బాబు. అందుకోసం మీరు బాధపడకండి మామయ్య, 2 రోజుల్లో నా తడాక ఏంటో సీతకు చూపిస్తానుగా, మీరు వెళ్ళండి. నన్ను ముద్దు పెట్టుకుంటావా? లైట్ ఆర్పు.
అయ్యో బామ్మ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు బావ వచ్చేస్తాడు. సరేలేవే, అతను రాగానే నువ్వెలా నడుచుకోవాలో నీకు వివరంగా చెప్తానే. బామ్మ నాకంతా తెలుసు, నీకంటే నేను బాగా నటిస్తాను గాని ముందు ఇక్కడి నుంచి పో. బావ వచ్చాడనుకో, నేనసలు గుడ్డిదాన్నే కాను, నాకే రోగం లేదు, నేను ఆ విధంగా నటిస్తున్నాను అని బావకు తెలిసిందనుకో రూములోకి రాకుండా పారిపోతాడు. నువ్వు వెళ్ళవే. సరేలేవే, నువ్వు వెళ్ళు బామ్మ. నాకేమి అనుభవించు. నేనేమన్నా బెడ్రూమ్ సీన్లు చూడాలని ఆశపడుతున్నానా? ఆ సీన్లు నాకేమీ తెలియవా? ఆ, అయ్యో ఆ, ఈ ముసలానికి ఏది ఎక్కడ పెట్టాలో తెలీదు. ఛీ. హీరో పట్టు లైఫే అవుట్ తాళి కట్టి పాలు తెచ్చే కాశీనాథ్ ఈను గోల్డ్ ఇంద్రుడు చెడనే చంద్రుడు చెడనే రావణుడు చెడనే సీతను చెడనే ఇంటిని నమ్మి చెడినవారే. చూసావా బావా, నేను చేయాల్సిన పనులు నువ్వు చేస్తున్నావు, నువ్వు చేయాల్సిన పనులన్నీ నేను చేస్తున్నాను. హ్మ్. అంతా తలరాత. పిచ్చిదానా, భార్యాభర్తలంటే 50-50 అని అర్థం. ఎవరి పనులు ఎవరు చేస్తే ఏంటి? ఏమిటో నేను బాధపడకూడదని అంటున్నావు. ఎంతైనా నేను గుడ్డిదాన్ని కదా. మొదలు పెట్టావా? ఇక నుంచి నువ్వు గుడ్డిదాను కాదు, నేనే నీ 2 కళ్ళు. అర్థమైందా? కొద్ది రోజులు పోనీ అంతా సరైపోద్ది. ఏంటి బావా, పాలల్లో మాత్రలు కలుపుతున్నావా? చప్పుడైతేను అందులకి జ్ఞానం ఎక్కువ అంటారు. అది మాత్ర కాదు, చక్కెర కలవలేదు, కలుపుతూ ఉన్నా. తాగు, పాలు తాగు. వద్దు బావా, కొంచెం సేపు మాట్లాడుకుందావా? మాటలా? పాలు తాగితే నాకు నిద్ర వచ్చేస్తుంది. అదే రోజు ఇంతే. పాపం. కొంచెం సేపు మాట్లాడుకుందావా? ఓ కొంచెం సేపు ఏంటి, ఈ రాత్రంతా మాట్లాడుకుందాం. ఛీ, ఒట్టి మాటలేనా? చేతి పడిందంటే చాలు ఏంటో మాట్లాడుతుంది. ఒట్టి మాటలేనా? పాలు తాగొచ్చు, యాపిల్ తినొచ్చు, ద్రాక్ష తినొచ్చు, అరటిపళ్ళు తినొచ్చు, ఇంకా ఎన్నో. ఒక్క నిమిషం. లంకంత కొంపలో ఒక్క ఫ్యాన్ కూడా లేదు. కిటికీ తీసినా గాలరాదే. ఒక్క పోసేస్తుంది. చొక్కా తీసేస్తే బెటర్. ఏం చేస్తున్నారు? చూస్తుందా ఏంటి? గుడ్డిది ఎలా చూస్తుంది? సీత, ఈ మానవ దేహం ఉందే ఒట్టి రక్తమాంసపు ముద్ద. పుట్టేటప్పుడు బట్టకట్టలేదు, పోయేటప్పుడు వెంటరాదు. మొదలు పెట్టవా? ఏంటది? జీవితం బావా. ఓ జీవితం మొదలు పెట్టలేదంటున్నావా? చూడు సీత, జీవితం ప్రారంభం ముగింపు మన చేతుల్లో లేదు. అయ్యో. ఈ మానవ జన్మే అంత. పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆరాట పడవలసిందే. జరిగింది తలుచుకుని బాధపడతారు, జరగబోయేది తలుచుకుని భయపడతారు. తలుపు మూసి లైట్ ఆర్పేయ్ బావా. నన్ను క్షమించు బావా, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఇదంతా మేము ఆడిన నాటకం.
అత్తయ్య మావయ్య ఏంటయ్యా గొడవ అర్ధరాత్రిలో? ఇది గుడ్డిదా? దీనికి కళ్ళు లేవా? నాకేం తెలుసు, నేనా చెప్పాను? మీరు మాత్రమే కాదు, ఆ డాక్టర్ గారు కూడా అబద్ధం చెప్పాడు. ఓ తెలిసిపోయిందా? ఏంటమ్మా సీత, చూడు కాశీ, సీతకేమీ కాలేదు, ఆరోగ్యంగానే ఉందని తెలిసాక సుఖంగా ఫస్ట్ నైట్ చేసుకోవడం వదిలిపెట్టి మావయ్య. అర్ధరాత్రి మమ్మల్ని వాయిస్తావేమిటయ్యా? మావయ్య చచ్చా, అర్ధరాత్రి మొదలు దొరవేమిటి? ఇషో నా కోపం వచ్చిందంటే బాగోదు. నన్ను మోసం చేస్తుంది చాలగా పైగా దబాయిస్తున్నారా? అయ్యా పడుకున్నారా వస్తున్నా డార్లింగ్. చూడు కాశీ, ఆమె నువ్వు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య, చేతనైతే చక్కగా శోభనం చేసుకో, లేదంటే కాశీ 1000 అబద్ధాలాడినా ఒక పెళ్లి చేయమన్నారు. ఆఫ్టర్ ఆల్ మేము ఒక్క అబద్ధం కూడా ఆడకూడదా? ఇది కరెక్ట్. చూడలుడు, నీ పెళ్ళాన్ని నువ్వు ఉంచుకుంటావో వదులుకుంటావో నీ ఇష్టం, నీ కర్మ. అబ్బా రండి. పదవే. బావా, నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నువ్వు తీసే సినిమాల వల్ల నీకెవరూ పిల్లనివ్వడం లేదని మావ ఇద్దరు రాశారు. నిన్ను పెళ్లి చేసుకోమని నన్ను అడిగారు. నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే, ఒప్పుకున్నాను. కానీ నీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇంట్లో వాళ్ళందరూ కలిసి నాటకం ఆడి నమ్మించి మన పెళ్లి జరిపించారు బావా. బావా, నన్ను క్షమించు బావా, దయచేసి నన్ను క్షమించు బావా. ఎదుట నువ్వు ఎలా చెప్తావా అలాగే నడుచుకుంటాను బావా. డార్లింగ్ డార్లింగ్, వారే వా, ఎంత చక్కగా నటించావే. నేను ఎంతో మంది హీరోయిన్స్ చూసా, కానీ నీ ఎంత గొప్ప హీరోయిన్ నేను ఎక్కడా చూడలే. శభాష్ శభాష్. ఇన్ని రోజులుగా ఈ నాటకాన్ని ఎవరైతే డైరెక్ట్ చేశారో వాళ్ళ దగ్గరే పడి చావే. పార్వతి, వచ్చావు పార్వతి? అబ్బాయి కోడలు తీసుకొస్తున్నాడే, త్వరగా రావే, హారతి తీసుకురా. నువ్వు ఒక్కడవే వచ్చావేంట్రా? ఓ, జంటగా వస్తామని ఎదురు చూస్తున్నారా? మరి వదిలేసి వచ్చావా? వదలలేదు, వదిలించుకుని వచ్చాను. రే కాశీ, మోసం చేసి పెళ్లి చేసుకున్న దాన్ని తీసుకొస్తానని వీళ్ళు ఎదురు చూస్తున్నారంట. హలో కృష్ణ, నేను కాశీనాథన్ మాట్లాడుతున్నాను. ఎక్కడయ్యా నీ ప్రొడ్యూసర్ గోవిందయ్యా? రే కాశీ, సీతను ఎందుకు తీసుకురాలేదు? సరే, రేపే తీసుకునిరా. సరే సరే, కోడలు నేనే తీసుకొస్తాను. తీసుకొచ్చేవో చంపేస్తాను. నిన్ను కదయ్యా, ఇది మా ఇంట్లో గొడవ. నువ్వు లోపలికి వెళ్ళు. ఇంతవరకు చేసిన చాలే. అది కాదు కాశీ. ఇంకేం మాట్లాడద్దు. నిన్ను కదయ్యా, ఇక్కడలే. ఒరే, సీత ఏం తప్పు చేసిందిరా? ఒక అమ్మాయి చాలదయ్యా, 3 అమ్మాయిలు కావాలి. ముగ్గురిని చేసుకుంటావా? అంటే కోడలికి అన్యాయం చేస్తావా? అందుకు నేనేమి బాధ్యుని కాను. అంటే ముగ్గురిని చేసుకుంటావా? కాదు, ఉంచుకుంటా. నిన్ను కాదయ్యా, ఇక్కడ ఒకడున్నాళ్లే జిడ్డు మొహం. నువ్వెంత మోసగాడో నాకు బాగా అర్థమైంది, కానీ లోపలికి వెళ్ళి. నిన్ను కాదయ్యా, నువ్వు రేపు ప్రొడ్యూసర్ తీసుకురా, ఓకేనా? కాశీ, నా మాట వినరా, జరిగిందేదో జరిగింది, అమ్మాయిని తీసుకురారా. అది గనక ఇక్కడికి వచ్చిందంటే నేను ఈ ఇంట్లో ఉన్నాను అంతే. రే కాశీ, రే కాశీ, కాశీ. ఏమంటున్నాడండి? వాడు ఏమంటే ఏంటే, జరిగేది నేను జరిపిస్తాను చూడు. అంటే అంటే వాడికి తండ్రి గొప్ప ఏంటో ప్రూవ్ చేసి చూపిస్తాను. ఓ, ప్రొడ్యూసర్ వచ్చాడు అనుకుంటా. ఏం చేస్తున్నారు అక్కడ? కాలింగ్ బెల్ వినపడ్డలేదా? నేను పేపర్ చదువుకుంటున్నాను, వినిపించలా. నేను బియ్యం ఏరుతున్నాను రా.
నేను తలదూకుంటున్నాను అన్నయ్య. లైఫ్ అంతా తలదూకోవడం నీ పనే. అందరూ సోమరిపోతులే. సీత, ఓ నువ్వా? పర్వాలేదు, రా బావా. నువ్వేనా? ఏయ్ పోవే బయటికి. ఆగు బావా, అంత అర్జెంటా? ఏయ్ మళ్ళీ బావా అంటావే? సరే ఆగు కాశీనాథ్. మర్యాదగా వస్తావా లేదా? చీర కట్టుకుని రానా, ఇలాగే రానా? నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడున్నారండి? ఎవరు సార్ ఆ సారీ? మీరు పైకి పదండి, వస్తా. చెప్పట్లేదు. ఓహో, మీరంతా స్క్రీన్ ప్లేతో వచ్చారా? ఎవరెవరిని ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు. వాళ్ళని పంపించి వచ్చి మీ సంగతి చూస్తాను. బావా, ఈసారి కూడా నువ్వే ఓడిపోతావు. చూడండి, స్క్రీన్ ప్లే డైలాగ్స్ రెడీ. ఆర్టిస్టులందరినీ సెలెక్ట్ చేశాను. ఇంకా మీరు అడ్వాన్స్ ఇవ్వడమే ఆలస్యం. నేను చెప్పాను కదా, మన డైరెక్టర్ గారిది పర్ఫెక్ట్ ప్లాన్. కానీ ఒక్కటే మిగిలింది. ఆ పాలమ్మాయి వేషానికి మాత్రం ఏ ఆర్టిస్ట్ దొరకలేదు. అయితే మరి ఏం చేయాలా? అమ్మాయి రసగుల్లాలా ఉండాలి. అలాంటి అమ్మాయినే సెలెక్ట్ చేయాలి. హలో, కాఫీ తాగండి. కాఫీ తాగండి. ఎవరు సార్ ఈమె? నేనా? పని పిల్ల ఆ? హ్మ్. పోవే. వచ్చింది పెద్ద తిప్పుకుంటూ. ఆహాహా, ఆహాహా. సార్ సార్, నిజంగా మీరు మహా రసికులు సార్. పనమ్మాయిగా ఏం సూపర్ ఫిగర్ పెట్టారు సార్. ఆ పాలమ్మాయి క్యారెక్టర్ కి ఈమె కరెక్ట్ గా ఫిట్ అవుతుంది సార్. ఈవిడే మనం వేసుకుందాం సార్. మా ఇంటి పని అమ్మాయితో సినిమా తీసేంత చీప్ డైరెక్టర్ అనుకుంటున్నావా నన్ను? అది కాదు సార్, పనమ్మాయి అయినా రసగుల్లాల. ఏయ్, లేవండి, వెళ్ళండి. అయ్యా, మీరు వద్దు, మీ సినిమా వద్దు. అంత మాట అనుకుంటే నువ్వు ఉండవయ్యా. ఇగో డైరెక్టర్, నీకు ఏ అమ్మాయి కావాలనుకుంటే అమ్మాయిని బాగా చేసుకో. సారీ సార్, మనసుకు తోచింది ఏదో అనేశాను. నువ్వు డైరెక్టర్ నువ్వు అంటే ఈడికి కరిచేసి కసపస రవిలేసి క్యాండ్రించి కిళ్ళిలా కూర్చేస్తా. అదేం వద్దు గానీ వచ్చే వారం షూటింగ్ పెట్టుకోండి. ఆర్టిస్టులకి టెక్నీషియన్స్ కి అడ్వాన్స్ ఇచ్చేస్తే మిగిలింది నేను చూసుకుంటాను. ఎల్లొత్తాం డైరెక్టర్, లేవయ్యా. వస్తాను సార్. ఎల్లొత్తాండే, మనసులో ఏం పెట్టుకోకండి. ఓకే. పని పిల్ల పంచదార సిలగలాగా ఉండదు. ఆ. వేసుకుందామంటే వద్దంటే ఏంటే. మనం వెళ్ళి మాట్లాడతావా? దా, దా. చిలక, నీ పేరేంటే? ఆ. సీతాలండి. ఆ. చూడమ్మా, మా డైరెక్టరు భలే అసాధ్యుడు. అమల, రాశి, మీనా ఇలా చాలా మందిని సినిమా హీరోయిన్స్ చేసింది ఇతనే. అవునా? ఆ. నువ్వెలాగైనా డైరెక్టర్ సెటప్ చేసుకున్నావంటే నీకున్న పర్సనాలిటీకి, కలర్ కి, ఫిగర్ కి #1 హీరోయిన్ అవుతావు. అవునా? అవును. కావాలంటే నీకు నేను రికమెండ్ చేస్తా. ఏం చేస్తా? రికమెండ్. ఏం చేస్తా? రికమెండేషన్ చెప్పరా? ఒళ్ళు దగ్గర పెట్టుకోరా. రికమెండేషన్, రికమెండేషన్. ఏయ్, ఆపోయ్. కాశీ, కాశీ. కార్ రెడీయా? రెడీ సార్. హాయ్ కాశీ. హాయ్ రాయ్ డార్లింగ్. ఇంత లేట్ ఏంటి? నువ్వే
సారీగా డార్లింగ్ మన ఇంటి పైన రమ్మని చెప్పావు. ఓ సారీ డార్లింగ్. హాయిగా ఉంది. డార్లింగ్ రంభావరస్ మేనక్ సినిమాలో ప్రొడ్యూసర్లు రంభ క్యారెక్టర్ నువ్వైతే కరెక్ట్ గా ఉంటావు అన్నారు. నిజంగా? ఆ. కాశీ, ఎవరివిడా? ఇదా మా ఇంట్లో పనమ్మాయిలే. ఒక్క నిమిషం ఉండు. మా సీన్ చూస్తే ఏడుపు వచ్చిందా? అందుకే నేను పెళ్లి చేసుకోవాలని చెప్పాను. నా గురించి నీకు తెలీదు, హీరోయిన్స్ తో ఇంతే. ఇది డే ఎఫెక్ట్ అమ్మా, నైట్ ఎఫెక్ట్ ఇంకా సూపరు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విని నీ పుట్టింటికి వెళ్ళిపో, లేదా మా సీన్లన్నీ చూస్తూ ఇలాగే ఏడుస్తూ కూర్చో. హీరోయిన్ పిలుస్తుంది, నేను వెళ్ళాలి. హాయ్ డార్లింగ్. సార్ టీ తీసుకోండి. కృష్ణ ఎవరెత్తును? ప్రొడక్షన్ బాయ్. ఏం పని చేస్తుండడు? కాఫీ టీలు ఇవ్వడం, టిఫిన్లు భోజనాలు పెట్టడం. ఈడేందయ్యా సినిమాల దగ్గర మూడు ముక్కలాడి ఊళ్ళకుంటాడు. గట్టిగా అనకండి, వాడు విన్నాడంటే యూనియన్ తో చెప్పి షూటింగ్ ఆపుతాడు. ఇదేందయ్యా డబ్బులు ఇచ్చి వీళ్ళకి సలాములు కొడుతూ ఉండాలనా? డబ్బు సంపాదించాలంటే రంభ ఇటువైపు నుంచి వస్తుంది, ఊరొస్తేమో అటువైపు వెళ్తుంది. ఓకే ఓకే సార్. ఇంకో 10 నిమిషాలు అంతా రెడీగా ఉండాలి. నేను వెళ్ళి మేకప్ వేసి వస్తాను. ఓకేనా? ఓకే సార్. అసిస్టెంట్ అంటే జెండా కర్రలో నిలబడడం కదయ్యా, మిషన్ లో వర్క్ చేయాలి. కెమెరామెన్ సురేంద్ర ఇలా చూడు, ఇది హీరోయిన్. రెడీ చేయండి. జూమ్ టు హీరోయిన్. జూమ్ ఎక్కడికి వెళ్ళాలంటే అది కరెక్ట్, అక్కడికి వెళ్ళాలి. మోహన్ ఆఫీస్ త్వరగా రెడీ చేయి. కమాన్ స్పీక్. హలో సార్. అలాగే సార్, నేను కలుస్తాను. కృష్ణ ఎవరు అమ్మాయ్యా? ఆమె గీతాంజలి అని మన సినిమాలో ఊర్వశి పాత్ర చేస్తోంది ఆవిడ. మన సినిమాలోనా? కొంచెం లేట్ అయింది, 5 నిమిషాల్లో రెడీ అవుతాను. సార్ మన సినిమా ద్వారా నాకు మంచి బ్రేక్ ఇవ్వాలి. వస్తాను సార్. ఏమే బాగుండవా? వీరు నేను ఈ సినిమా ఎత్తివ్వండి. అదే ప్రొడ్యూసర్. ఓ ప్రొడ్యూసర్. ఇంకొకలేండి. సార్ మీరు మీ డైరెక్టర్ చాలా బాగున్నారు. ఆడేవుడు వాడా గెటం గడా, వాడు అసోసియేట్ డైరెక్టర్. మన డైరెక్టర్ గారు అక్కడ ఉన్నారు. హలో సార్. ఓ గీత, వాట్ ఇస్ దిస్? ఏంటిది? ఫార్మాలిటీ సార్. నో ఇటువంటి నాకేమైనా వస్తుంది. అక్కడ కోట రాయింత పెట్టుకో. ఐఎమ్ కెమెరామ్యాన్. హాయ్. 5 నిమిషాల్లో రెడీ అవుతాను సార్. రెడీ అయ్యారా? ఐఎమ్ కెమెరామ్యాన్. సురేంద్ర సార్. ఏంటి? ఏం లేదు సార్. నిన్ను కౌగలించుకోలేదనా? వెళ్ళు వెళ్ళు, ముందు నీ సామాన్ జాగ్రత్త. మేడం టిఫిన్. என்னையா டிஃபன்? ఇడ్లీ వడ ఉప్మా. என்ன இட்லி வடை உப்புமாவா? வேற ஒண்ணும் இல்லையா? எனக்கு சிக்கன் சூப் வேணும். ஹலோ மம்மி, பாத்தியா தெலுங்கு சினிமா வேண்டாம்னு சொன்னா கேட்டியா? இவங்க இட்லி வடை உப்புமா குடுக்குறாங்க மம்மி. ஓகே மம்மி, ஓகே பாய். டேய் ஆப்பிள் ஜூஸ் கொண்டா. యాపిల్ జ్యూసా? என்னடா உன் காசுலயே வாங்கிட்டு வர போறேன். కోడంబోసం గిరాకీకి యాపిల్ జ్యూస్ కావాలంట. இல்லன்னு சொல்லு, ஷூட்டிங் நாளைக்கு வெச்சுக்கலாம். అయ్యో తెస్తాను తల్లి. டேய் போடா. నీలంటి వాళ్ళు ఉండబట్టి ప్రొడ్యూసర్ రోడ్డు మీద పడుతున్నారు.
సీ మేనక ఆల్ ద బెస్ట్. స్వామి నా లవ్ సక్సెస్ అయ్యేలా చూడు. కృష్ణ ఐ లవ్ యూ. కృష్ణ ఐ లవ్ యూ. కృష్ణ యూ లవ్ మీ. కట్ షాట్ ఇస్ ఓకే. సార్ మేనక డైలాగ్ తప్పు సార్. ఐ లవ్ మీకు పోతే యూ లవ్ మీ చెప్పింది సార్. அவங்க ரெண்டு பேரும் ஒரே மாதிரி சொன்னாங்க. நான் ஹீரோயின், அதனால தான் மாத்தி சொன்னேன். యూ లవ్ మీ ఐ లవ్ యూ. పర్వాలేదు, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కెమెరామెన్ ఎలా రమ్మనండి. ఏ లొకేషన్ అయితే బాగుంటుంది? దిస్ ఈజ్ రైట్ ప్లేస్. కెమెరా ఇలా రెడీ అవ్వమని చెప్పు. అలాగే సార్. వీళ్ళు కూడా క్లియర్ చేయమని చెప్పు. సార్ ఏంటి సార్ మేనక క్యారెక్టర్ చేసే అమ్మాయి ఏం వినిపించుకోవడం లేదు, డైలాగులన్నీ తప్పు తప్పుగా చెప్తుంది, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు సార్. తమిళ అమ్మాయి కదయ్యా, కొంచెం అటు ఇటుగా మాట్లాడుతుంది. ఒకటి రెండు డైలాగ్లేగా డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సార్ సౌందర్య లాంటి ఎంతో మంది అమ్మాయిలు ఉండగా ఖుష్బు ఇటీ లాంటి ఈ అమ్మాయిని ఎందుకు సార్ బుక్ చేసుకున్నారు? ఓయ్ రమ్యకృష్ణ మాట్లాడండి అంటే రాఘవేంద్ర గారు బుక్ చేసుకున్నారని చెప్పారు. ఈ అమ్మాయిని నేను మాట్లాడమన్నానా? అనార్కల ద్వారా మీరేగా. సార్ మీరు ఊ అనండి, ఇప్పుడే ఈ అమ్మాయిని మద్రాసు బండి ఎక్కించేస్తాను. పంపించేస్తే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారయ్యా? ఆహా సార్, ఏం కలరు, ఏం ఫిగరు, ఏం అట్రాక్టివ్ పర్సనాలిటీ. ఇంత అందమైన పిల్లలు ఉంచుకుని ఏం సార్ మీరు? ఎవరయ్యా అది? మీ ఇంటి పని పిల్ల సార్. పోయి పోయి మా ఇంటి పని అమ్మాయి మీద కన్నేసావా? అసలు మీలాంటి వాళ్ళు మా ఇంటికి రానివ్వడం పెద్ద పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు మా ఇంట్లో ఉన్న పని మనిషి గురించి మాట్లాడొద్దు, తెలిసిందా? నీకంత సరదాగా ఉంటే నీ పెళ్ళాన్ని తీసుకురా, నేను హీరోయిన్ చేస్తాను. ఇంకెక్కడైనా పని మనిషి గురించి మాట్లాడినట్టు తెలిసిందో 4 పీకేస్తా. అనవసరంగా డైరెక్టర్ అప్సెట్ రాంబాబు, పని మనిషి పేరెత్తితే చాలు ఈయనెందుకయ్యా మండిపడుతున్నాడు? మావయ్య ఏం చేస్తున్నారు? మీరుండండి. మగవాళ్ళు ఇలా పచ్చడి ఊరకూడదు. అయ్యో కోడలా, ఇది పచ్చడి కాదు, ఊరపిచ్చుక లేహ్యం. ఊరపిచ్చుకులేవా? భర్త నుంచి భార్య, భార్య నుంచి భర్త దూరమైతే ఒకటిగా కలిపే లస్కుటపా లేహ్యం. లస్కుటపాలేయవా? ఆ, వెళ్ళి మీ అమ్మను అడుగు, విడమర్చి చెబుతుంది. సీత ఇలారా, నేను చెప్తాగా. నువ్వు ఊపు. కూర్చో. లస్కుటపా లేహం అంటే కాశీనాథ్ అర్ధరాత్రి సినిమాలో బామ్మ చేత చేయించాడు, గుర్తుందా? ఈ లేహం ఆ లేహం కంటే 3 రెట్లు పవర్ఫుల్. సీత, పాలలో కల్పిస్తాను, మీ ఆయన చేత తాగించు. అమ్మా, జరగకూడదు ఏదైనా జరిగితే? అయ్యో, అలా జరగాలనే కదా ఇస్తున్నాను. ఇలేవండి. పాలు అతను తాగిన వెంటనే గ్లాస్ కింద పడాయి. గ్లాసు కిందెందుకు పడేయాలి? సీను రక్తి కట్టాలంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి కదా. అమ్మా, ఈ కాశీనాథ్ సినిమా ఐడియాలన్నీ అతని మీదే ప్రయోగిద్దాం. సీతలే, ముందు నేను చెప్పింది చెయ్యి, తర్వాత నేను చూసుకుంటాను. ఏమండి? బుక్ అయిపోయాడు. బావా, ఏమిటి ఇంతసేపు అయినా గ్లాసు పడిన చప్పుడే లేదు? గ్లాస్ పడేయడం మర్చిపోయి రొమాన్స్ లోకి వెళ్ళిపోయారేమో. మా వాడు మహారసికుడు కదా. గ్లాసు పడింది. కొత్త డ్రామా ఆడడం ప్రారంభించారా? పెళ్ళికి నుంచి ఏమిటి ఇదంతా? ఏమి లేదురా, భజన చేస్తున్నాం. చాలా ఊరుకోండి. ఈ పాటతో నా భజన చేసేది? కాశీ, అత్తయ్య, మీ భజనలేవి నా దగ్గర సాగు. నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. పొరివి దయ్యాలా కూర్చుని దరువేస్తూ భజన చేస్తున్నారా? అన్ని సదురుకుని పడుకోండి.
తాగు నీ పాలు తాగితే అవుతానే బేజారు చీ 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 ఛా 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 నువ్వే తాగు నీ పాలు తాగితే అవుతానే బేజారు చీ 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 ఛా 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 నేను మహా చండాలం లాగి తంతే దిగిపోతే నీ మైకం చీ 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 ఛా 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 నువ్వే తాగు నీ పాలు గీలితేనే రాలిపోయే సంపంగి కాకినాడ డ్రామా కంపెనీ నాయకి రంగనాయకి చీ 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 చాలే పోవే నువ్వే తాగు నీ పాలు వచ్చావంటే విరుగుతాయే నీకాయే వెరీ గుడ్ క్యాబ్రే డాన్స్ అదరగొట్టేసావే. ఇప్పుడు నువ్వు చేసిన డాన్స్ ఎలా ఉందో తెలుసా? 5 స్టార్ హోటల్లో అర్ధనగ్నంగా ఆడే వాళ్ళకంటే అసహ్యంగా ఉంది. వెరీ గుడ్. అంతా ఓకే సురేంద్ర. ఇంకొంచెం వైడ్ గా ఉండాలి. సెట్ మొత్తం ఫుల్ గా కనిపించాలి. క్రెయిన్ కొంచెం వెనక్కి వెళ్ళి. ఓకే సార్.
ఆర్టిస్టులు అంత రెడీయా? అంతా రెడీ సార్. రంభగారే ఇంకా రాలేదు. రంభ ఇంకా రాలేదా? అరగంట నుంచి ఏం చేస్తున్నట్టయ్యా? మోహన్ పిలవడానికి వెళ్ళాడు సార్. నువ్వేం చేస్తున్నావు? డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. చేయించావా? అంటే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నావా? అవును సార్. ఊర్వశి మేనకల మధ్య పెద్ద ఫోజ్ గా నిలబడ్డావు. నువ్వేమన్నా దేవేంద్రుడు అనుకుంటున్నావా? ఇలా అయితే ఎలాగే? అది వచ్చేస్తుంది సార్. ఏంటి వచ్చేది? ఇలా అయితే నాటక కంపెనీ చూసుకో. సురేంద్ర, నువ్వు లైటింగ్ రెడీ చేయి. నువ్వు డైలాగ్ చెప్పు, నేను రమ్మని తీసుకొస్తా. ఉదయాన్నే మేకప్ రూమ్ లో సెటప్ పెట్టలేదు కదా? గుడ్ మార్నింగ్ సార్. రంభను పిలుచుకురమ్మంటే ఇక్కడ కూర్చుని సబ్జెక్టులు తయారు చేసుకుంటున్నావా? లేదు సార్, సారీ సార్. ఏంటయ్యా సారీ? మీకు అసలు పని మీద శ్రద్ధ లేదయ్యా. బాలయ్య, అక్కడేం చేస్తున్నావయ్యా? జడ్ రెడీ చేస్తున్నాను సార్. ఉదయం నుంచి ఏం చేసావా? తాయితీకి ఇప్పుడు మొదలు పెట్టావా? అక్కడ షార్ట్కి రంభ కావాలి, త్వరగా రెడీ చేసి తీసుకురావయ్యా. అలాగే సార్. ఓకే సార్. ఓకే. ఛే, లొకేషన్కి వచ్చాక డైలాగ్స్ రాయడం ఏంటయ్యా? నాకు అసలు నచ్చదు. అది ప్రొడ్యూసర్ ని వెన్నుపోటు పొడిచినట్టే. ఏమయ్యా, డైలాగ్ రెడీయా? రెడీ సార్. ఏమా, నువ్వు రెడీయా? రెడీ సార్. రా. ఏది డైలాగ్ చెప్పు. కృష్ణ, ప్రేమ అంటే ఒక వన్ వే ట్రాఫిక్. అందులో వెళ్ళా ఉంటే తిరిగి రావడం కష్టం. నెక్స్ట్ డైలాగు. పార్కింగ్ చేయడం. పార్కింగ్ చేయడానికి చోటు ఉండదు. ఓవర్టేక్ చేసి వెళ్ళడానికి కుదరదు. జాగ్రత్తగా ప్రయాణం చేస్తే పెళ్ళనే గమ్యం చేరుకోవచ్చు. జీవితం ఈ డైలాగ్ చెప్తూ వాటేసుకోవాలని ఎవరు చెప్పారు నీకు? ఇతనే సార్ 20 సార్లు ప్రాక్టీస్ చేయించాడు. ఓహో, ఈ డైలాగ్ చెప్పించడానికి 20 సార్లు రిహార్సల్ చేశాడు కాదు? సార్ ఇది లవ్ సబ్జెక్ట్ కదా సార్. అక్కడక్కడ టచింగ్ ఉంటేనే కాస్త నేచురల్ గా ఉంటుంది సార్. నిజమా? ఇదే హీరోయిన్ తో ముద్దు పెట్టుకునే సీన్ ఒకటి ఉంది. అదైతే ఎలా చేస్తావో నా ఎదురుగా చేసి చూపించు. రా రా. కౌగిలింతలంట. ఇలా చూడమ్మా, ఈ సినిమాలో అలాంటి సీన్లు ఏమీ ఉండవు, అది గుర్తుంచుకో. సురేంద్ర, రెడీయా? రెడీ సార్. స్టార్ట్ కెమెరా. రెడీ. క్లాపింగ్. 57/7 టేక్ 1. యాక్షన్. కృష్ణ, నువ్వు నాకే సొంతం. కృష్ణ, నువ్వు నా ఒక్కదానికే సొంతం కావాలి. లేదు రంభ, నాకు నువ్వు కావాలి, ఊర్వశి కావాలి, మీ ముగ్గురు కావాలి. కృష్ణ, మా ముగ్గురిని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నావా? నిజం చెప్పు, నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? కృష్ణ, నువ్వు లేందే నేను లేను. కృష్ణ, ఒక ఐడియా. ఊరోసి రమ్మలతో నీకు ఇబ్బంది అయితే నాతో చెప్పు. వాళ్ళిద్దరిని నేను చంపేస్తాను. కట్ కట్ కట్. ఏమయ్యా, ఏం డైలాగ్ చెప్పావు ఇవిడికి? ఏమా, నేను చెప్పిన డైలాగ్ చెప్పలేదే? అదే నానే మాத்திட்டேன். ఎందుకు మార్చావు? మార్చడం గెరచడం ఒకరు, అందులో ఉన్న డైలాగే నువ్వు చెప్పాలి. எனக்கு இம்பார்ட்டன்ஸ் வேணும் சார். நான் 4 லாங்குவேஜ் ஆர்டிஸ்ட் தெரியுமா? ஹலோ. ஓ, ஆர்பி சௌதரி சாரா? 1 மினிட் சார். என் டயலாக நானே எழுதிக்கிறேன். சொல்லுங்க சார். நாளைக்கா? ஓகே. இவங்க டேட்ஸ் கேன்சல் பண்ணிட்டு நான் வரேன். ఓహో, నీ డైలాగ్స్ నువ్వే రాసుకుంటావు అన్నమాట. లేదంటే డేట్స్ క్యాన్సిల్ చేస్తావా? నీకు సపరేట్ గా ట్రీట్మెంట్ ఇస్తాను, చూస్తూ ఉండు. అది వదిలేడే. ఆమె చెప్పింది బాగుంట్లా? ఏంటండి బాగుంది? కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ప్రొడ్యూసర్ సార్. వస్తుండా డైరెక్టర్, ఆ పిల్ల చెప్పినట్టు తీయ. ఏంటి, ఆర్టిస్ట్ చెప్పినట్టు సినిమా తీసే డైరెక్టర్ కాదు నేను, తెలుసా? దానికి ఇంకొకరు చూసుకోండి. సార్ పోనీలేండి. ఏంటి, నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? సార్ అది నిన్న రాత్రి ప్రొడ్యూసర్ గారు మేనక రూమ్ కెళ్ళి డైలాగ్ నేర్పించారు. ప్రొడ్యూసర్ డైలాగ్స్ నేర్పాడా? అటు చూడండి, ప్రొడ్యూసర్ మెడలో ఉన్న గోల్డ్ చైన్ మేనక మెడలో మెరుస్తోంది. హలో హలో డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్ తిరుపతి గోవింద్ మాట్లాడుతున్నా. హాయ్ రమాశ్రీ. ఏంటి పొద్దున్నే ఫోన్ ఏంటి? నేను డైరెక్టర్ తిరుపతి అయినా. అదే ఏ స్టూడియో? రామానాయుడు. రామానాయుడు స్టూడియోలో షూటింగ్ పెట్టుకోమంటారా? ఓకే డార్లింగ్. ఏంటైనా ముద్దులు పెడుతుంటాడు? ముద్దా ఇలా ఇవ్వండి. మీరెవరో అనుకుంటున్నాడు, నేను మాట్లాడతాను. హలో, నేను ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణన్ మాట్లాడుతున్నాను. నాకు తెలీదా డార్లింగ్, చెప్పు. నేను సార్ ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణ. చిలిపి ఇంటికా? నిన్న రాత్రంతా మేనకి ఇంట్లో ఉండి చాలా అలసిపోయాను. రేపు రమ్మంటావా? గోవిందయ్య, మీరు మాట్లాడండి. ఏంది డైరెక్టర్? తప్పకుండా డార్లింగ్, రేపు రాత్రంతా నీ కౌగిల్లోనే. అయ్యా ఆ ఎబ్బకే మనం మాట్లాడేదే రమశ్రీ గొంతులో వినిపిస్తున్నట్టుందా? డైరెక్టర్, నేను గోవింద్ అయినా.
డోంట్ వరీ డార్లింగ్, రేపు రాత్రి అంతా తెల్లారే వరకు డైరెక్టర్ ఏదో అయినట్టుంటదయ్యా. హలో హలో లాభం లేదు, ఇంటికి పోయి మాట్లాడుకుందాం. ఓకే డార్లింగ్, తప్పకుండా డార్లింగ్, రేపు రాత్రికి వస్తా. సీత, ఏమైందమ్మా? ఏంటమ్మా? ఆ? ఏంటమ్మా చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావ్? ఏమైంది చెప్పమ్మా. ఏడవకమ్మా, నా తల్లి కదా, ఏడవకమ్మా. ఇదిగో మరీ ఎక్కువ పిండమాకండి, ఏ పిండు ఎక్కువైతే తిరిగిపోద్ది. అవును, మీకు మీరే పిండుకున్నారేటి? నాది పిండడానికి ఇంకెవరున్నారు, ఒంటరిగా అండి. అయ్యో అలా అంటారేటి, నేను లేను. నన్ను ఉంచుకోండి, పిండి పెడతాను, పాలు పితుక్కోవచ్చు. పాలు పితుక్కోనా? నీ ఓపిక. నేను ఇక్కడికి వచ్చేస్తే నాతో పాటు నా గేదె వస్తుంది. అప్పుడు గేదె నీకే, పాలు నీకే, నేనే నీ సొంతం. మీరిద్దరూ ఇక్కడికి వచ్చారంటే నేను ఈ ఇల్లు ఖాళీ చేయాల్సిందే. అయ్యో నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు పని చేసి అలసిపోయి వచ్చావనుకో, బలం కోసం నా గేదె పాలు తాగొచ్చు. అందుకే మా ఇద్దరిని ఉంచేసుకోయ్యా. ఇద్దరునా? కట్ కట్. ఓకే షార్ట్ ఓకే. అమ్మాయికి నెక్స్ట్ డైలాగ్ చెప్పు. చెప్పాను సార్. రాంబాబు, ఎవరా అమ్మాయి? డైలాగ్ భలే చెప్పిందే. ఎవరో తెలీదా సార్? తెలీదే. ఏమ్మా ఎలారా? డైలాగ్ భలే చెప్పావమ్మా. ఇలాగే ఇంప్రూవ్ చేసావంటే హీరోయిన్ అవుతావు. పేరేంటి? అయ్యో ఇంకా తెలియలేదు సార్. లేదే. అయ్యో అదో పెద్ద కథ సార్. నిన్న పొద్దున అనార్కల్ ద్వారా ఒక అమ్మాయిని ఫిక్స్ చేశాం. రాత్రి ఆమెకు ఫోన్ చేస్తే 2 అసిస్టెంట్స్ కావాలి, ఒక కారు కావాలి, డైలీ 2000 ఇమ్మని అడిగింది సార్. ఆమె వెంటనే కట్ చేసి నేరుగా మీ ఇంటికి వెళ్ళాను సార్. మీ నాన్నగారితో అలా ఇలా బేరమాడి ఐస్ చేసి బోకే చేయించి 500 ఒప్పించాను సార్. సార్ ఏం ఫిగరు, ఏం స్టైల్ సార్ ఆమెది. తర్వాత ఆమెను ఫోటో స్టూడియోకి తీసుకెళ్లి ఫోటో తీసి అంజనా ప్రొడక్షన్ తీసుకెళ్లి చిరంజీవి గారు చూపించమని చెప్పాను సార్. ఇహ చూసుకోండి. అవును సార్, మీ అసిస్టెంట్ రాంబాబు గారి సినిమాలో నేనే హీరోయిన్. ఏంటయ్యా, ఫస్ట్ పిక్చర్ లోనే కొత్త హీరోయిన్ పరిచయం చేస్తున్నావా? అవును, ఈ అమ్మాయి యాక్ట్ చేయడానికి మా నాన్న 500 తీసుకోవడానికి ఏంటయ్యా సంబంధం? మా నాన్న ఏమైనా ఆర్టిస్టులు చెప్పలేదా? నిజంగా ఆ అమ్మాయిని గుర్తుపట్టలేదా? లేదే. గుర్తుపట్టలేదంట. ఆ అమ్మాయి ఎవరు తెలుసా? ఎవరు? మీ ఇంట్లో పని మనిషి. ఇలాంటి సూపర్ ఫిగర్ ని ఇంట్లో పెట్టుకుని ఊరంతా వెతికించారు కదా సార్. సూపర్ పర్మర్ సార్. పని మనిషి కాదయ్యా, నా పెళ్ళాం. ఏంటిదంతా? ఆకు ఒక్క సున్నం. నేను అడిగింది నా రూమ్ లో అలంకరణ అంతా ఏంటని. ఏ బావలేదా? బావలేదంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏంటి ఏంటి చేసుకున్నది? రే, నా మీద ఎందుకు ఎగురుతావు? షూటింగ్ స్పాట్ లో సీత నా భార్యని అందరి ముందు ఒప్పుకున్నావు కదా. అయితే భార్యను ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ నైట్ జరగాల్సిందే కదా. ఓహో అలాగా. ఇప్పుడు చూస్తూ ఉండు, నేనేం చేస్తాను. కాశీ, మేము ఊరికి బయలుదేరుతున్నాం. ఇక్కడే ఉంటూ నీకు ఇబ్బంది కలిగించడం మాకిష్టం లేదు బాబు. మేమేమన్నా అతిగా ప్రవర్తిస్తే అదంతా తమాషాకి అనుకుని మర్చిపోనుడు. పదండి వెళదాము. అతనికి ఇంకా మన మీద కోపం పోలేదు. యోగ్యత లేని దాన్ని అల్లుడు కట్టపెట్టాము. చచ్చే అత్తయ్య, అలాగని నేను ఎప్పుడు అనలేదే. సరే, మేము వెళ్ళొస్తాం. మావయ్య, నేను మీ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే తప్పుగా అనుకోకండి. మేమేం అనుకోలే బాబు, వెళ్ళొస్తాం. అత్తయ్య, బస్ స్టాండ్ లో డ్రాప్ చేయనా? వద్దయ్యా, మేము వెళ్తాంలే. రండి. అమ్మయ్య, మొత్తానికి సీతపేడ వదిలింది.
అత్తయ్య ఉమ్, అత్తయ్య ఒక్క మాట ఏమిటమ్మా? పాలల్లో లేహ్యం అది ఏమీ కలపొద్దు. బావని నేనే లైన్లో పెట్టుకుంటాను. నా సంసారాన్ని నేనే చక్కదిద్దుకుంటాను. సరేనమ్మా. మీరు సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి. ఈ రాత్రైనా మీ శోభనం సవ్యంగా జరగాలమ్మా. ఇదిగో. ఏమంటుంది కోడలు? పాలల్లో లేహ్యం కలపద్దు, నా మొగుడు నేనే లైన్లో పెట్టుకుంటాను అంటోంది. నిజమా? అయితే పాలలో లేహం కలపలేదా? తను రాకముందే నేను కలిపేశానండి. ఎన్ని చెంచాలు? 4 చెంచాలు. అయిపోయాడు. అర్ధరాత్రి సినిమాలో శోభనం సీన్ లో మనవాడు మంచమే విరగొట్టాడు, ఇప్పుడు బిల్డింగే ఆ? విరగొట్టాడు. కట్టారండి. బావా ఏంటి బావా అలా చూస్తున్నావు? నువ్వు ఇంకా ఊరికి పోలేదా? నేనెందుకు వెళ్తాను? అమ్మ వాళ్ళని ఆటో ఎక్కించి వస్తున్నాను. పాలు తాగు బావా. ఛే, నీకింక వేరే పనే లేదా? పాలు ఇవ్వడం, పాట పాడడం, పడుకుందాం అనడం, డైలీ ఇదే సీనా? నువ్వే కదా బావా అందరి ముందు నేను నీ భార్యని ఒప్పుకున్నావు. నేను అలా అనకపోతే నిన్ను చూసి వీధి కుక్కల్లా వెంటబడతారు. అన్యాయంగా నీ జీవితం పాడవకూడదనే అలా అన్నాను. నేను పాడైపోతే నీకేంటి బావా నష్టం? కాశీ నాకు పెళ్ళాం పాడైపోయింది అని మీ సినిమా వాళ్ళు అనుకుంటారని నీకు భయమా? అంటే అందరూ కలిసి నాకు మస్కా కొట్టి నీకు తాళి కట్టించినంత మాత్రాన నువ్వు నా భార్య అని ఒప్పుకోవాలా? అలా అనుకోవడం నీ కర్మ. నీ జాతకంలో ఈ పెళ్లి ఇలా జరగాలని రాసుందో ఏమో. నేను మాత్రం నా ఇష్ట ప్రకారం చేసుకున్నాను. అది నీ కర్మ. ఎన్ని సంబంధాలు చూసినా ఎవరూ నిన్ను చేసుకోవడానికి ఒప్పుకోవటం లేదని మావయ్య లెటర్లో రాశారు. పెళ్లి కూతురు దొరక్క కాదే, నేను ఒప్పుకోలేదంతే. నేను తలుచుకుంటే 100 మందిని పెళ్లి చేసుకోగలనే. కలలు కంటున్నావా బావా? నీ కళ్ళెదురుగా సినిమా తార కంటే అందగత్తైన పెళ్ళావు నేనుండగా నువ్వు నన్ను ఏమీ చేయలేకపోతున్నావు. 100 మందిని ఎలా చేసుకుంటా? సీత, పళ్ళు రాలపడతాను. కోపం వచ్చిందా? అయితే రా, నువ్వు మగాడివో కాదో నిరూపించుకో. అలా అడిగే హక్కు నాకు మాత్రమే ఉంది. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా కూడా అది అశ్లీలం కాదు. రా. నిన్నెలాగైనా మార్చాలనుకున్నాను. నన్ను క్షమించు బావా. నేను బతుకున్నంత వరకు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టను. సీత, ఆగు. నువ్వు నా గురించి ఏవేవో మాట్లాడావు, కానీ నేను అవేం పట్టించుకోను. ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో పని మనిషిగా ఉండక్కర్లేదు. ఇక మీద నా రూమ్లోనే పడుకో. కానీ ఒక్క మాట, నా భార్యగా కాదు, మేనత్త కూతురుగా మాత్రమే. లస్కటపా 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 రమ 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 రమ
లస్కుటపా లస్కుటపా హలో హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఏంటయ్యా ఇది డాన్స్ కంపోజింగ్ ఎరగదీస్తున్నానో స్ట్రీట్ డాన్స్ లో ఉంది. నో సార్ ఐ యామ్ ప్రిపేరింగ్. ఈ అబ్బ ఏమంటున్నాడు? షట్ అప్. స్లోగా చేయి, స్టెప్స్ అదరగొట్టాలి. నో సార్ ఇది స్ప్రింగ్ డాన్స్. వచ్చి టిఫిన్ చేయి. నో ఫస్ట్ వర్క్. ఒకసారి నాతో బయటకు వస్తారా? ఎందుకు? డిస్కస్ చెయ్యాలి. కమాన్ సార్. ఏం కంపోజ్ చేసావు చెప్పు. సార్ ఓపెనింగ్ షాట్ ఏంటంటే రంభా వరుస మేనక ముగ్గురు ఒకే మూమెంట్. ఒకటే వద్దయ్యా, వేరే వేరే కావాలి. అయ్యో ఇది బాలీవుడ్ హాలీవుడ్ స్టైల్ సార్. ముగ్గురు ఒకే షాట్ లో చచ్చే డబ్బాలో ఉందయ్యా, నేను చెప్పినట్టు మార్చు. సార్ ఒక మంచి ఐడియా వచ్చింది సార్. ఏంటి? రంభ పోర్షన్ ని రోమ్ లో షూట్ చేద్దాం. ఓర్వశి పోర్షన్ ని న్యూజిలాండ్ తీద్దాం సార్. ఆ తర్వాత మేరక పోర్షన్ ని మారిషస్ దీవులో తీద్దాం సార్. ఆ తర్వాత ప్రొడ్యూసర్ పోర్షన్ గాంధీనగర్ లో బజ్జీలు అమ్ముకుంటాడు చేద్దాం. ప్రొడ్యూసర్ రోడ్డును పడకూడదయ్యా. కథకు సంబంధం లేకుండా న్యూజిలాండ్ మారిషస్ అంటావంటే ఇక్కడ తీస్తే జనం చూడరా? కథకి ఏం కావాలో అది చూడవయ్యా. ఆంధ్రాలో లొకేషన్స్ లేవా? అయ్యో ఎన్నో ఐడియాలతో వచ్చాను, ఏది వద్దంటున్నారు. ఈ తెలుగు ఇండస్ట్రీ జన్మలో బాగుపడతావు. హాయ్ హాయ్ రంబాబు వదిలేనక హాయ్ హాయ్ రంబాబు వదిలేనక బాయ్ బాయ్ చలో బాయ్ 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 ముద్దుల గుద్దుల ఆటకి కుల్లా కుల్లా కుల్లం కుల్లా 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 హాయ్ హాయ్ రంబాబు వదిలేనక హాయ్ హాయ్ రంబాబు వదిలేనక బాయ్ బాయ్ చలో బాయ్ 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 ముద్దుల గుద్దుల ఆటకి కుల్లా కుల్లా కుల్లం కుల్లా 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 ఈ ముద్ద బంతి పూలు ముద్దిస్తేనే చాలు ముద్దిస్తేనే చాలు ఆ ఇంద్రుని ఆర్డర్ ఏంటి చింతైన వేయరు ఆ చంద్రుని కుంగి మచ్చ వీళ్ళకు లేనే లేదు లేదు ఇంద్రుడు భామలతోటి బిజినెస్ చేస్తాడు ఇంద్రుడంటే చెప్పదే హోటల్ ఓనర్ చేతే ఆడించే లవ్లీ డాన్సర్ హోల్సేల్ గా తెరిచాడు కౌంటర్ డాన్సింగ్ కౌంటర్ హాయ్ హాయ్ రంబాబు వదిలేనక హాయ్ హాయ్ రంబాబు వదిలేనక హాయ్ బాయ్ చలో బాయ్ 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 ముద్దుల గుద్దుల ఆటకి కుల్లా 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 కుల్లా
లవర్స్ వల్డే లవర్స్ వల్డే లవర్స్ కిస్సు మిస్సు చేయని కాస్ట్లీ ఫ్లవర్స్ కాస్ట్లీ ఫ్లవర్స్ రంభ కమాలంటే ముసలోళ్ళు లేస్తారు ముసలోళ్ళు లేస్తారు మేనక హాయ్ అంటే కుర్రాళ్ళే చేస్తారు కుర్రాళ్ళే చేస్తారు ఊర్వశినే నంబర్ 1 సినిమాలోనా ఊర్వశి ఉంటే సిల్వర్ జూబ్లీ లేనా ముగ్గురు ఉంటే సూపర్ హిట్ ఆంధ్ర మొత్తం హౌస్ఫుల్ చిత్రం హాయ్ హాయ్ రంభా ఊర్వశి మేనక హాయ్ హాయ్ రంభా ఊర్వశి మేనక హే బాయ్ బాయ్ చల బాయ్ బాయ్ హే బాయ్ 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 ముద్దుల గుడ్డుల ఆటకి కుల్లా 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 రమ్మంటే ఓకే సురేంద్ర సార్ ఈ సాంగ్ షార్ట్స్ అని తీసినట్టేగా తీసేస్తాను సార్. ఓకే ప్యాకప్ ప్యాకప్ నిద్రపోయింది పాపం సీత ఇక మీద ఈ నాటకానికి తెరవేయాలని రమాశ్రీకి ఫోన్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. సీత టిఫిన్ తీసుకురా. తేవా? హాయ్ చాలు అని చెప్పే లోపల వచ్చేస్తున్నాడు రా బాబు. ఏమైంది నీకు? రమాశ్రీ అది పోండి. ఇది నీ బెల్ట్, ఇది నీ బనియను. చూడు నీ డ్రాయర్ కూడా నా బెడ్రూమ్ లోనే వదిలేసి వచ్చేసి. రమాశ్రీ అదేంటంటే బొక్క చూడు ఎలా కందిపోయిందో. ఇలా నా కొరికేసేది. సరే రండి పెళ్లి తీసుకొచ్చేద్దాం. ఏం కాసి ఏమైంది? అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. సేతు ముందు మన ఇద్దరం లవర్స్ లా నాటకం ఆడటం చాలు, దాన్ని ఇంకా బాధ పెట్టొద్దు అని నీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను. ఈలోగా నువ్వు వచ్చి ఢమాలనిపించావు. డైరెక్టరు 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 నమస్కారం అమ్మా, బాగుండావా? డైరెక్టర్ ఇంట్లో లేడా? ఆయన షూటింగ్కి వెళ్ళారు. షూటింగా? ఈ రోజు ఆడదే ఓ పాట ఒకటి మిగిలిందే, ఆ పాట పాడించేసి రేపు షూటింగ్ చేద్దాం అనుకుంటా. ఓ మీరా రండి. మా ఆయన ఎక్కడా? లోపలికి రండి. మా ఆయన ఎక్కడా? ఆయన కాశీనాథ్ ఎక్కడా? ఆయన ఇక్కడ లేరు. లేరు లేరు. ఏయ్ నీకెంత పొగరే! నువ్వేం చేసినా ఊరుకుంటున్నాననేగా నీకు ఈ ధైర్యం? పెద్దలు చేసిన తప్పుకు నువ్వు బలి కాకూడదని కనికరించి నాకెంత కోపం వచ్చినా సహించుకున్నాను. ఇందులో నీ తప్పేమీ లేదు. నన్ను ఇష్టపడుతున్నావు, నా ప్రేమ కోసం తప్పిస్తున్నావని. అయ్యో పాపం పోనీలే కదా అని ఇంట్లో ఉంచుకుంటే రోజుకో నాటకం ఆడి నన్ను నవ్వుల పాలు చేసావు కదే. మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుని నా పరువు అంతా మంట కలిపావు కదే. మనస్ఫూర్తిగా నీ మీద నాకు ద్వేషం లేదు, కానీ మీరంతా కలిసి నా జీవితాన్ని ఫ్లాప్ సినిమా కింద చేశారు. అది కదే నా హీరోయిన్ మీద చేయి చేసుకునేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? ఏయ్, గొంతు చించుకుని మాట్లాడుతుంటే ఏం పట్టినట్టు అలా కూర్చుంటావే? నిన్నే ఏయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అందుకే వచ్చాను సార్. అందుకంటే పోండి సార్, మీ ఆవిడ చెప్పింది మీరు కోపంగా ఉన్నారు, మిమ్మల్ని కూల్ చేయమని.
ఏంటి కూలా? ఊరికే రంభా ఊరసి మేనకలంటూ వాళ్ళింటికి వెళితే మీ గౌరవం ఏమన్నా ఉంటుందా? ఏది జరిగినా 4 గోడల మధ్య జరిగితే మంచిదని నేనే రమ్మన్నాను. ప్రొసీడ్. గుడ్ లక్. సీత, రండి సార్. నాకు ఇదేం కొత్త కాదు. మీరు కోరినంతసేపు నేను ఉండగలను. ఎవరికి చెప్పనులే సార్. నా కెరీర్ కి ఒక బ్రేక్ కావాలి. రండి సార్. ఏంటే నీ ఉద్దేశం? సార్ షటప్. డైరెక్టర్ అంటే ఏమనుకుంటున్నావే? ఒక శిల్పి రాయిని ఎలా శిల్పంగా మలచగలడో డైరెక్టర్ కూడా సాధారణ వ్యక్తిని అలా గొప్ప ఆర్టిస్ట్ గా చేయగలడు. ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి అందం చూపించి వల్లో వేసుకుని పైకి రావాలనుకుంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు. అలాంటి వెధవ పనులు చేసి పైకి వచ్చే వాళ్ళని ఆర్టిస్టులు అనరు, ఇంకొకటి అంటారు. ఈ ట్రయల్స్ మాని నీ టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించు. ప్రతిభ అంటూ ఉంటే ఎప్పటికైనా పైకి వస్తావు. సార్, నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాను, కానీ ఏ డైరెక్టర్ ఇలా అడ్వైజ్ ఇవ్వలేదు. యువర్ గ్రేట్, రియల్లీ గ్రేట్. ఇక మీదట మీరు చెప్పినట్లే ఫాలో అవుతాను. నేను చేసిన తప్పును క్షమించండి సార్. నో, నాకు ఇలాంటివి నచ్చు. కళ్ళు తుడుచుకో. టేక్ ఈజీ. సరే సార్. నేనేమో అనుకున్నాను, నీ నాటకాలు ఆడే బుద్ధి ఇంకా పోలేదా? తమాషా చూస్తున్నావా? బావా, ఇంకేం మాట్లాడుకో. ఇంతవరకు నేను నాటకం ఆడానే, ఇక ముందు నేనేమిటో ప్రాక్టికల్ గా చూపిస్తానే నీకు. నీ అంతట నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తానో చూస్తూ ఉండు. బావా, బావా. నేను చెప్పింది జ్ఞాపకం ఉందిగా? ఇప్పుడు మనం ఆడబోయే నాటకం చూసి సీత భయపడి దెబ్బకు ఊరెళ్ళిపోవాలి. అప్పుడు గాని దానికి బుద్ధి రాదు. నేను ఇలా వెళ్ళి అలా పైనుంచి వస్తానే. కాశీ, 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 కాశీ. హాయ్ రమాశ్రీ. రమాశ్రీ డార్లింగ్. చెప్పు. కాశీ, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళావా? ఏమన్నారు? కన్ఫర్మ్ 3 నెలలు చెప్పారు. అలాగా, వెరీ గుడ్. స్కానింగ్ తీసారా? ఇప్పుడు వద్దన్నారు. 5వ నెల వచ్చాక చూస్తానన్నారు. అయ్యో, ఇప్పుడే స్కానింగ్ తీసినట్టయితే బుల్లి కాశీయో బుజ్జి రామాశ్రీయో తెలుసుండేది కదా. నాసు తను వెళ్ళిపోతుంది, అక్కడ బిగించేద్దాం పద. కాశీ, పెళ్లి కాకుండానే నేను గర్భవతినయ్యానని పబ్లిక్ కి తెలిస్తే? డోంట్ వరీ డార్లింగ్, రేపు సెట్ లోనే నీకు తాళి కట్టేస్తాను. అన్ని పేపర్లోనూ ఏం చేస్తాను. ఆ తర్వాత పదా. కాశీ, మనం సింపుల్ గా రిసెప్షన్ ఇద్దామా? సింపుల్ గా ఏంటి డార్లింగ్, గ్రాండ్ గా చాలా బ్రహ్మాండంగా రిసెప్షన్ ఇద్దాం. మన యూనిట్ అందరికి పార్టీ ఇద్దాం. ఆ హనీమూన్ కి సింగపూర్ కో స్విట్జర్లాండ్ కో వెళ్దాం. ఆ తర్వాత జాగ్రత్త, ఆవిడకి 3వ నెల అబార్షన్ అవుతుంది. ఏంటిది, మనం ఎన్ని చెప్పినా నమ్మడం లేదే. అబద్ధాలు అనుకుంటుందేమో. నిజమైనా కూడా వై డోంట్ కేర్. యూ డోంట్ కేరా? ఓహో, ఎంతసేపు అద్దుతారు, త్వరగా కానండి. ఓరస్ ఎక్కడ నుంచి చూడండి, మేరకు ఎక్కడ నుంచి చూడండి, మధ్యలో డైరెక్ట్ ఎంటర్ అవుతాడు అనమాట. అర్థమైంది కదా? డైలాగులు చెప్పావా? చెప్పండి సార్. ఏంటి కౌలించి చెప్పావా? జోక్ లేకండి సార్. జోకులు కదయా, ముద్దు పెట్టుకునే సీన్ ఉంది, ఎలా చెప్తావు? ముద్దు పెట్టుకుని చెప్పాలి కానీ ముందు డైలాగ్ చెప్పాలి సార్. ఇక్కడే కూర్చోండి మేడం. హాయ్ కాశీ. కాశీయా? మేడం, హార్లిక్స్ వద్దంటారేమిటి? ఈ టైంలో ఇటువంటివి తీసుకోవాలి. తీసుకో.
ఏంటి ఈ రోజు రమశ్రీకి చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఏంటి డైరెక్టర్ మేమంతా ఉండి కూడా జాగ్రత్తగా చూసుకోవద్దా? నువ్వు అనేది నాకు అర్థం కాలేదు. ఊరుకోడు సార్, అందరికి తెలిసిందేగా. ఏం తెలుసు? అదే సార్. ఏంటది? రమాశ్రీ కడుపులో మీ బిడ్డ పెరుగుతోందిగా. రమాశ్రీ ఏంటి ఎగతాళిగా ఉందా? ఎగతాళా? తమాషాగా ఉందా మీకు? మీ పెళ్ళ అంటే ఇష్టం లేదని నా దగ్గరకు రాలేదా మీరు? రమాశ్రీ పళ్ళు రాలు కొడతాను. నన్నే రివర్స్ లో కొడతావా? రివర్స్ లో కొట్టింది మీరు, నేను కాదు. ఏయ్, నిన్ను! డైరెక్టర్ ఆగువయ్యా, ఆగు ఆగు. అదే మాట్లాడుతున్నావు, విన్నారా? డైరెక్టర్ ఈ విషయం అందరికి తెలిసిందే కదా. ఆ రోజు నేను కృష్ణ ఫోన్ చేస్తే ఫోన్ లో రమశ్రీ అనుకునే ముద్దుల వర్షం కురిపించలా. ఏంటి సార్ మీరు? ఆ రోజు రమశ్రీ మా ముందు మీ బెల్ట్ డ్రైవరు బనీను తెచ్చిచ్చింది కదా. ఆ రోజు మా ముందు హాయ్ రమాశ్రీ అంటే కౌగులించుకోలేదు. కాశీ, నువ్వు నన్ను మోసం చేస్తే ఊరికే వదిలిపెట్టను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పేపర్లో వేస్తాను. ఏయ్, నీ బెదిరింపులకు నేనేమి భయపడినే. నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నావా? అందరూ నిన్ను మిస్యూజ్ చేసుకుంటున్నారు, కానీ నేను నీలో ఉన్న ప్రతిభను గుర్తించి నిన్ను హీరోయిన్ చేయాలనుకున్నాను. అన్నయ్య 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 వదిన వదిన కిరసనాలు పోసుకుని అంటించేసుకుందాను. సీతకి ఏమైంది? దానికేమైతే నీకేం బాబు? రమాశ్రీతో సంబంధం ఉందని ఊరంతా కోడై కూస్తుంది. వెళ్ళు, వెళ్ళి దాంతోనే కులుకు. నిన్ను మోసం చేసి పెళ్లి చేసిన మాట నిజమే, కానీ కుంటిదాన్నో గుడ్డిదాన్నో లేక చెడిపోయిందానో ఇచ్చి పెళ్లి చేయలేదుగా. నువ్వు దాంతో కాపురం చేయకపోయినా మేమేం బాధపడలేదు, కానీ అది కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేసావు కదరా. బావా బావా అని నిన్ను ప్రేమించినందుకు దానికి సరైన శిక్ష వేసావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య, నా మాట విను. ఇంకా వినడానికి ఏముంది? నేను బతికున్నంత వరకు దాన్ని నీ ఇంటికి పంపించను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మొహం చూసిందంటే ఉన్న ఆ కాస్త ప్రాణం కూడా వదిలేస్తుంది. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. ఓయ్ మేనేజర్ డైరెక్టర్ అవుతుంటాడయా. కంగారు పడుతుంది. డైరెక్టర్ గారు అమ్మాయి కట్ట ఉంటది దేవుని వల్ల. అయ్యో మీరు ఉండండి సార్. సార్ ఇది క్లైమాక్స్ సీన్ సార్. క్లైమాక్స్ చేంజ్ చేశాను. నేనేం చెప్తానో అదే డైలాగ్. సురేంద్ర, సార్ సెట్ మొత్తం లైటింగ్ చేయి. నేను కట్ చెప్పేంత వరకు నువ్వు కెమెరా ఆఫ్ చేయొద్దు. All lights. Order. సార్ నా డైలాగ్. డైలాగ్ లేదు. స్టార్ట్ కెమెరా యాక్షన్. నా వల్ల నీకు కడుపు వచ్చిందా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? అది కాదు సార్. చేసుకుంటానే, పెళ్ళే చేసుకుంటాను. పెళ్ళే పెళ్ళంటే ఇదేనే చేసుకోవాలన్నా? అవునే, నిన్ను నలుగురిలో పెట్టే పెళ్లి చేసుకోవాలన్నావుగా, చేసుకుంటానే. పెళ్లి చేసుకోవాలిగా, చేసుకుంటానే. ఎవరి దగ్గర నీ నాటకాలు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? రావే. నేను గర్భవతిని కాదు, నేను అబద్ధం చెప్పాను. అవును సార్, నేను ఫీల్డ్కి వచ్చాక ఎంతో మంది మిస్యూజ్ చేయాలని చూశారు, కానీ మీరు నాలోని ప్రతిభను గుర్తించి నాకు రంభా ఊర్వశి మేనక సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. అంతేకాకుండా మీ ఇంటికి వచ్చి నాటకం ఆడమన్నారు.
మీరు రికార్డింగ్ లో ఉన్నప్పుడు మీరు మా ఇంట్లో ఉన్నట్లుగా భావించి మీ ఆవిడ నన్ను నానా మాటలంది. ఆ రోజే మీ ఇంట్లో ఏం జరుగుతుందో గ్రహించాను. ఆ టైంలో మీరు నేను కడుపుతో ఉన్నట్లుగా నాటకం ఆడమని చెప్పారు. నాకు నటిగా భవిష్యత్తు ఇచ్చిన మీకు గురుదక్షిణ ఇవ్వాలనుకున్నాను. మీ ఐడియాని నేను మీ ఆవిడ కలిసి మీ మీద ప్రయోగించాం. మీ ఇద్దరిని కలపాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను. సార్, మీరు ఆవిడ్ని ప్రేమిస్తున్నారు, ఆవిడ కిరసనాయలు పోసుకుందని తెలియగానే నా మీద కసి తీర్చుకున్నారు. సార్, మీరు ఆవిడ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు. నాకు అదే చాలు. బావా, బావా, మళ్ళీ నాటకం ఆడాను, నన్ను క్షమించు. రమాశ్రీ, జరిగిందంతా నీ నోటితో చెప్పించాలని అందరి ముందు నిన్ను రేపు చేసినట్టు నేను నాటకం ఆడాను. సీత, ఇప్పుడు సంతోషమేనా? కాశీ 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 అబ్బబ్బబ్బబ్బా, మీరు ఇంకా పడుకోలేదా? ఏంటి గోళ? ఈ లస్కు టప్పాలు ఏం కనిపించడం లేదురా. అదే, అది మొత్తం నేనే తినేసాను. రంభ ఊర్వశి మేనక చిత్రం సిల్వర్ జూబ్లీ అయ్యే వరకు నేను సీత ఈ రూమ్ నుంచి బయటికి ఏమే, ఈ లస్కు టప్పాలు ఏం మొత్తం తినేశాడుగా. ఇక మనవాడు ఈ ఇంటి పునాదులు కదిలించే వరకు నిద్రపోడేమో.